అంతరంగంలో గూడు కట్టుకున్న పాపం. దానిని నిర్మూలన చేయడానికి, క్షమించడానికి, కడగడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీలో ఇంకా ఎవరైనా ప్రభువును పాప క్షమాపణ కోసం కాకుండా దేనికోసమైనా అంగీకరించి ఉంటే అట్లీస్ట్ ఇప్పుడైనా ప్రభువును పాప క్షమాపణ కోసం అంగీకరించండి. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు. ఆయన మొదటిసారి వచ్చాడు, రెండవసారి రాబోతున్నాడు. ఈ రెండవసారి వచ్చే సమయంలో మొదటిసారి ఆయన వచ్చిన ఉద్దేశాన్ని మనం నెరవేర్చినట్లయితే ఆయన రెండోసారి వచ్చే రాకడలో మనందరినీ నశింపజేయబోతున్నాడు. ఆయన మొదటిసారి వచ్చిన ఉద్దేశం ఏంటంటే మన పాపాలను క్షమించడానికి. కాబట్టి ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకపోతే ఈరోజే అది రక్షణ దినం. మీకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా, మంచిగా భార్యను భర్తను ఇవ్వకపోయినా, పిల్లలను ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ రక్షణ లేకపోతే మాత్రం మీరు ప్రభు దినం రోజు నరకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి అతి ప్రాముఖ్యమైన రక్షణను సరిగ్గా అర్థం చేసుకొని మనం సంఘంలో ఆయన విశ్వాసులుగా కొనసాగడానికి దేవుడు సహాయం చేయను కాక. ఫిలిప్పీ పత్రిక నేను ఈ మొదటి సెషన్ లో కొన్ని మాటలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ప్రభుత్వమైతే ఆఫ్టర్నూన్ లేదా సాయంత్రం రెండవ ప్రసంగంలో మిగతా మాటలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. దయచేసి మీ బైబిల్ తెరిచి మీ బైబిల్లో ఈ మాటలను కూడా మీరు చదవండి. నేను చదువుతాను, మీరు కూడా చదువుమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని అందే మనస్సు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. ప్రార్థన చేసుకుంటాం. దేవా, ఈ మధ్యాహ్న కాలం నీ వాక్యాన్ని ధ్యానించడానికి చిన్న గుంపుగా మేము కూడుకున్నాం. దేవా, ఇది మా ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం. మా సంఘ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం. ఈ మాటలు మేము వింటుండగా చాలా భయంతో వణుకుతో మేము కూర్చోవడానికి, చాలా భయంతో వణుకుతో నేను మాట్లాడడానికి నాకు సహాయం చేయండి. ఎందుకంటే ఇవి దేవుని మాటలు. దేవా, మాకు నీ వాక్యం వైపే మా దృష్టిని, మా మనస్సును కేంద్రీకరించడానికి సహాయం చేయండి. మా శరీరాలు ఇక్కడే ఉంచి మా మనస్సులను ఊరంతా తిప్పుకునే అవకాశం ఉంది ప్రభువా. కాబట్టి మీ సహాయం కోరుకుంటున్నాము. నీ మాటలు మేము వినబోతుండగా చాలా గౌరవంగా భయంతో వణుకుతో మేము కూర్చొని భయంతో వణుకుతో నేను మాట్లాడడానికి మా అందరికీ మీ కృప, మీ సహాయం దయచేయమని, ఈ మాటల ద్వారా మా జీవితాలను మార్చుమని మీ కుమారుడైన క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అపొస్తలుడైన పౌలు గారు ఆయన రోమా కారాగారంలో ఉండి 4 పత్రికలు ఆయన సంఘాలకు రాస్తాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక మరియు ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఆయన రోమా కారాగారంలో ఉండి ఈ 4 పత్రికలు ఆయన రాస్తాడు. అందుకే ఈ 4 పత్రికలను జైలు నుంచి రాసిన ఉత్తరాలు అని పిలుస్తారు. జైలు నుంచి లేకపోతే చెరసాల నుంచి రాసిన ఉత్తరాలు అని ఆయన ఈ పత్రికలను పిలుస్తారు. సో ఇంతకు ముందే బ్రదర్ చైతన్య గారు చెప్పినట్టుగా అపొస్తలుడైన పౌలు గారు మనలాగా మంచి ఫ్యాన్ కింద కూర్చోను, ఏసీ రూమ్ లో కూర్చోను, అన్ని బాగున్న స్థితి నుంచి ఈ పత్రిక లేకపోతే ఈ మాటలు రాయట్లేడు. అప్పట్లో ఇంకా కరెంటు కూడా కనుగొనలేదు. అల్వా ఎడిసన్ అనే ఆయన ఇంకా అప్పటికి పుట్టలేదు. సో అప్పుడు కరెంటు కూడా లేదు. సో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే ఒక పెద్ద 2 రకాల యూజ్ ఏంటంటే, ఒక పెద్ద ఇంట్లో, రోమా పట్టణంలో ఇంట్లో ఆయనను బంధించారు. ఆ ఇల్లు కేవలం కిటికీలు ఉంటుంది, అంతే, గాలి అలా వచ్చేది. సో అటువంటి ఒక చిన్న ఇంట్లో లేకపోతే ఒక పెద్ద ఇంట్లో ఒక రూమ్ లో ఉండి బహుశా ఆయన ఈ పత్రిక రాశాడు అని అంటారు. ఇంకొందరు ఒక పెద్ద గుహ లాంటి ప్రదేశంలో ఆయనను బంధించారు కాబట్టి బహుశా అక్కడి నుంచి రాశారు అని కూడా చాలా మంది అంటారు. సో ఏదేమైనా పాయింట్ ఏంటంటే, చాలా చాలా కంఫర్టబుల్ పొజిషన్ నుంచి ఈ మాటలు ఆయన రాయట్లేడు మనలాగా.
ఆయన చాలా శ్రమల గుండా వెళ్ళి, చాలా ఇబ్బందుల గుండా వెళ్ళి, చాలా చాలా బాధను అనుభవించి, ఆ బాధల్లోంచి సంఘానికి ప్రోత్సాహకరమైన ఈ మాటలు ఆయన రాస్తున్నాడు. ఈయన రాసిన ప్రతి పత్రికను మీరు గమనిస్తే, ప్రతి పత్రిక దేన్ని సూచిస్తుంది అంటే ఆ స్థానిక సంఘాన్ని ప్రోత్సహించడానికి ఆయన రాసినట్టుగా మనకు ప్రతి పత్రిక కూడా సూచిస్తుంది. ఆ సంఘంలో ఉన్న వ్యక్తులు మీరు ఎలా జీవించాలి, ఎలా ప్రేమ కలిగి ఉండాలి, ఏ విధంగా మీరు క్రీస్తును హెచ్చించాలి అన్న ఉద్దేశంతో ప్రతి పత్రికను కూడా ప్రోత్సాహం ఇవ్వడానికి ఆయన రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఫిలిప్పి పత్రిక కూడా పౌలు గారు ఇదిగో ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ప్రోత్సాహకరంగా ఆయన రాస్తున్నాడు. మొదటి అధ్యాయం మీరు చూస్తే, మొదటి అధ్యాయంలో ఇంతకు ముందు తమ్ముడు చెప్పినట్టుగా ఆయన యేసు క్రీస్తు మీ జీవితాల్లో రక్షణను ప్రారంభించాడు అని చెబుతాడు. ఆ ప్రారంభించిన క్రీస్తే రక్షణను చివరి వరకు కొనసాగింప చేస్తాడు అన్న ఒక సత్యాన్ని చెబుతాడు. ఈ మాట వినండి. ఎవరో వచ్చి సువార్త చెప్పారు కాబట్టి మీరు రక్షించబడలేదు, లేకపోతే ఎక్కడో వాక్యం చదివాను కాబట్టి నేను విశ్వాసం ఉంచాను కాబట్టి నేను రక్షించబడ్డాను అనుకోవడానికి కూడా బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే కృపచేత మాత్రమే మనం రక్షించబడతాం. అంటే దేవుడు మన ఆత్మీయ నేత్రాలను తెరిచి సువార్త చెప్పినప్పుడు ఆ సువార్త యందు విశ్వాసం ఉంచడానికి కూడా ఆయనే సహాయం చేస్తాడు కాబట్టి మనం రక్షించబడ్డాం. ఎవరు ఈ రక్షణ కార్యాన్ని మనలో పూర్తిగా చేశారంటే అది మళ్ళీ దేవుడే. కాబట్టి క్రీస్తు రక్షణను మనలో ప్రారంభించాడు. ఈ మాట కూడా వినండి. ఆ చివరి వరకు అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకు ఆ రక్షణ కొనసాగింపజేయడానికి కూడా దేవుడే సహాయం చేస్తాడు. నేను బైబిల్ బాగా చదువుతున్నాను, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, ప్రతి ఆదివారం సంఘానికి వెళ్తాను, పాస్టర్ గారితో నేను మంచిగా మాట్లాడతాను, చాలా పుస్తకాలు చదువుతాను, చాలా పుస్తకాలు రాస్తాను కాబట్టి నా రక్షణ కొనసాగుతుంది అని అనుకుంటే కూడా మనం పప్పులో కాలేసినట్టే. ఇవన్నీ చేసి కూడా మనం రక్షణ నుండి తొలగిపోయే అవకాశం ఉంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మన రక్షణ చివరి వరకు కొనసాగింపజేసేది కేవలం దేవుడు మాత్రమే. ఆ విషయాన్ని పౌలు మొదటి అధ్యాయంలో చెబుతాడు. ఆ తర్వాత మొదటి అధ్యాయం మీరు చూస్తే నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటాడు. మీరు పౌలు జీవితాన్ని ఎక్కడి నుంచైనా చూడండి, ఏ పత్రిక నుంచైనా చూడండి, ఆయన కేవలం ప్రోత్సాహం ఇవ్వడం కాదు, ఆయన ప్రార్థన చేసే వ్యక్తిగా కూడా కనబడతాడు. సో నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు? జైలు నుంచి ప్రార్థన చేస్తున్నాడు. సంఘం కోసం తాను శ్రమ పడుతూ, తాను ఇబ్బందుల గుండా వెళ్తూ కూడా ప్రార్థన చేస్తున్న వ్యక్తి పౌలు. మనకు అన్ని బాగున్నా కానీ చాలా సార్లు ఇతరుల కోసం మనం ప్రార్థన చెయ్యం. చాలా సార్లు మన ప్రార్థనలన్నీ మన కోసమే ఉంటాయి. దేవా నాకు అది కావాలి, దేవా నాకు ఇది కావాలి, దేవా నన్ను ఇలా కొనసాగింపజేయి. మన కోసం మనం చేసే ప్రార్థనలు ఎక్కువ ఉంటాయి. కానీ పౌలు జీవితం చూస్తే మీరు ఎఫెసీ పత్రికను చూడండి, కొలస్సీ పత్రికను చూడండి, ఈ అన్ని పత్రికలు జైలు నుంచి రాస్తాడు. ప్రతిసారి కూడా నేను మీకోసం ప్రార్థన చేస్తాను అంటాడు. అంటే విశ్వాసుల కోసం, ఇతరుల కోసం ప్రార్థన చేయడం ఎంత ఇంపార్టెంటో, లేకపోతే అది ఎంత ప్రాముఖ్యమో మనం పౌలు గారి జీవితం ద్వారా నేర్చుకోవచ్చు. ఆ 1వ అధ్యాయంలోనే చెబుతాడు, నేనైతే ఇప్పుడు బంధకాల్లో ఉన్నాను, ఈ బంధకాల్లో ఉండి కూడా నేను మీకు ప్రోత్సాహకరంగా ఈ మాటలు రాస్తున్నాను అని చెప్పిన తర్వాత ఏమంటాడో తెలుసా? ఈ బంధకాల ద్వారా కూడా నేను సువార్త చెప్పి ఇప్పుడు జైల్లో ఉన్నాను. ఇప్పుడు దాని వలన చాలా మంది ఇతరులకు సువార్త చెప్పడానికి ధైర్యంగా ముందుకెళ్తున్నారు. ఏ విధంగా అయితే ఏంటి, సువార్త ప్రకటించబడుతుంది, నేను సంతోషిస్తున్నాను అని అంటున్నాడు. ఏ విధంగానైనా సరే సువార్త ప్రకటించబడుతుంది. ఈయన బంధకాల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. కొంతమంది ఈ వార్త విని వెళ్ళి సువార్త చెప్పారంట. ప్రశ్న ఏంటంటే, మనం బంధకాల్లో లేము, మన పాస్టర్ గారు బంధకాల్లో లేరు, మనందరికీ ఫ్రీడమ్ ఉంది, అయినా సరే ధైర్యంగా మనం సువార్త చెప్పడానికి ఈ రోజుల్లో ముందుకు వెళ్ళట్లేదు. కొంతమందిని ఏమనుకుంటామంటే సువార్త కార్యక్రమం లేకపోతే సువార్త చెప్పడం కేవలం పాస్టర్ గారి పని, లేకపోతే కొంతమంది ప్రత్యేకమైన వరాలున్న విశ్వాసుల పని అని అనుకుంటాం. కాదు. ఎందుకంటే బైబిల్లో సువార్త పాస్టర్లు మాత్రమే చెప్పలేదు, ప్రతి క్రైస్తవురాలు చెప్పారు. సో పౌలు అంటున్నాడు, నా బంధకాల ద్వారా సువార్త ప్రకటించబడుతుంది, ఏ విధంగానైనా సరే ప్రకటించబడుతుంది, దాని నిమిత్తం నేను సంతోషిస్తున్నాను. సో మన ప్రశ్న ఏంటంటే, నా ప్రశ్న ఏంటంటే, మీరు సువార్త ప్రకటిస్తున్నారా లేదా? లేకపోతే ఇతరులు సువార్త ప్రకటిస్తున్నందుకు కూడా మీరు సంతోషంగా ఉన్నారా లేదా? అసలు సువార్త ప్రకటించబడట్లేదు అన్న బాధ, తీవ్రత, వేదన క్రైస్తవుల్లో ఈ రోజుల్లో కనబడుతుందా అంటే కనబడట్లేదు.
ఈ రోజు నేను సంఘానికి వెళ్ళానా, ఆదివారం వాక్యం చదివానా, వాక్యం విన్నానా, ఈ రోజు ఉదయం నేను ప్రార్థన చేసుకున్నానా, దేవుడితో మాట్లాడానా, చాలు. అసలు సువార్త ప్రకటించబడుతుందా లేదా, అసలు దాని గురించి ఆలోచనే లేదు. నేను సువార్త ప్రకటిస్తున్నానా అన్నది అసలే లేదు ఇంకా. కానీ పౌలు అంటున్నాడు, నేను సంతోషిస్తున్నాను అని ఆయన చెబుతున్నాడు. మనం ప్రోత్సహించబడదాం. ఎన్ని రోజులైంది సువార్త మనం ప్రకటించి? రోడ్డు మీద చాలా మంది ఇలా మాట్లాడుకుంటూ డిసెంబర్ మాసంలో ప్రకటిస్తాం మనం సువార్త. ఒక వ్యాన్ కట్టుకొని మనం అందరం వెళ్ళి వీధికి వెళ్ళి ప్రకటిస్తాం. మంచిది, చాలా మంచిది. అట్లీస్ట్ ఆ డిసెంబర్ మాసంలో మనల్ని ఎవరు కొట్టరు, తిట్టరు కాబట్టి మనం చేస్తాం, చాలా మంచిది. బట్ నా ప్రశ్న ఏంటంటే, మిగతా 11 నెలలు సువార్త చేయకూడదని బైబిల్లో మనకి ఏమైనా ఆజ్ఞ ఇవ్వబడ్డదా? ఇదిగో మీరు పెద్దలకడనే లేచి డిసెంబర్ 1వ తారీఖున మొదలుకొని డిసెంబర్ 31వ తారీఖు వరకు మీరు సువార్త చెప్పండి అని పౌలు గారు ఎక్కడైనా ఆజ్ఞించుంటే దాన్నే పాటిద్దాం. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మీరు సమస్త లోకానికి వెళ్ళి శిష్యులను చేయుడి, సువార్త చెప్పుడి, బాప్తిస్మమికుడి, నేను ఏ మాటలు మీకు బోధించానో వాటన్నింటినీ బోధించుడి అని చెప్పింది ప్రతి క్రైస్తవుడికి ప్రతి తరంలో ప్రతి రోజు చేయాల్సిందే కదా. మరి మనకు సంతోషం ఉందా మనం ప్రకటిస్తున్నామని? అట్లీస్ట్ ఇతరులు ప్రకటిస్తున్నారని కూడా మనం సంతోషపడుతున్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. 1వ అధ్యాయంలోనే ఇంకొక మాట కూడా పౌలు గారు చెప్తారు. ఇదిగో బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అంటాడు. మీరు ఇవన్నీ 1వ అధ్యాయం గురించే చెప్తున్నాను. నేను బ్రతుకుట క్రీస్తు కోసమే నేను బ్రతుకుతాను. ఒకవేళ నేను చచ్చిపోతే అది నాకు లాభం. ఈ రెండింటి మధ్యలో నేను నలిగిపోతున్నాను, ఇరుకున పడి ఉన్నాను. నాకు చావాలనే ఉంది, ఎందుకంటే నేను చస్తే నాకు ఎంత లాభమో నాకు తెలుసు అంటున్నాడు పౌలు గారు. అంటున్నాడు ఈ మాట, నేను కాదు. నేను చస్తే నాకు లాభం, నేను బ్రతికితే మాత్రం క్రీస్తు కోసం బ్రతుకుతాను. ఇక్కడ ఒక పాయింట్ చెప్పనివ్వండి, ఎంతమంది మనం చావడానికి సిద్ధంగా ఉన్నాం? we are not ready to die. ఇంకా ఇంకా బతకాలని, ఇంకా ఇంకా బతకాలనే మనకుంది. కానీ ఇదిగో ఈ రోజు ప్రభువు నన్ను చంపితే నేను రెడీగా ఉన్నాను చావడానికి అని చెప్పి చాలా మంది మనం సిద్ధంగా లేము. ఎందుకంటే క్రైస్తవుల్లో నా అభిప్రాయం ప్రకారం చాలా మందికి క్రైస్తవులు అయ్యాక కూడా మరణ భయం ఇంకా అట్లనే ఉంది. అసలు దేవుడు మనల్ని రక్షించిందే మరణ భయం నుంచి, నిత్యత్వంలో నిత్య మరణం నుంచి విడిపించి మనకు నిత్య జీవం ఇచ్చాడు. అల్టిమేట్ అయిన ఆ మరణ భయం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. కానీ క్రైస్తవులం అయ్యాక కూడా మనం ఇంకా మరణ భయంతో కొనసాగుతున్నాం. చెప్పండి, ఎంతమంది ఇక్కడ మీరు 150 సంవత్సరాలు జీవించడానికి దేవుడు మిమ్మల్ని పుట్టించాడు? 200 సంవత్సరాలు జీవించడానికి దేవుడు మిమ్మల్ని పుట్టించాడు? ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేము. ఎందుకంటే మనకు కూడా తెలుసు, మనం ఇక్కడ సదాకాలం జీవించడానికి రాలేదు, ఒకరోజు చావడానికి వచ్చాం. మనం టైం డిఫరెంట్ గా ఉంటుందేమో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కలాగా. ఒకరు పుట్టుక బయటికి రాకముందే తల్లి గర్భంలోనే చనిపోతారు, పుట్టిన కొన్ని నెలలకు చనిపోతారు, కొన్ని సంవత్సరాలకు చనిపోతారు, పెద్ద అయ్యాక చనిపోతారు, ముసలి అయ్యాక చనిపోతారు. సో టైం జోన్స్ మారుతున్నాయి కానీ మరణం మారట్లేదు. కానీ క్రైస్తవులం అయ్యాక మనం ఇదిగో నేను ఈరోజు చనిపోతే నాకు లాభం అని చెప్పగలుగుతున్నామా అంటే చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే అది ఎంత లాభమో మనకు అర్థం కావట్లేదు. పౌల మాట అది నాకు లాభము అని ఎందుకన్నాడంటే, ఆయన ఈ శరీరముతో ఇక్కడ చనిపోయిన తర్వాత తిరిగి ఆయన ఎక్కడైతే ఉండబోతున్నాడో దానిలో ఉన్న అద్భుతాలను, ఆశీర్వాదాలను అవగాహన చేసుకుని నాకు లాభం అంటున్నాడు. ఇక్కడ డబ్బు, ఇక్కడ సంబంధాలు, భార్య భర్త, ఇక్కడ పిల్లలు, ఇక్కడ మనకున్న ఇల్లు, మనకున్న కంఫర్ట్, ఏసీ, ఇవన్నీ కూడా మంచివే, దేవుడే ఇస్తాడు. కానీ వీటన్నింటినీ మించిన అద్భుతమైన ఆశీర్వాదం అక్కడ ఆయనకు లభించబోతుందని తెలిసి ఆయన అంటున్నాడు, చావైతే నాకు లాభం. సో ఈ ప్రశ్న అడగనివ్వండి, చావడానికి సిద్ధంగా ఉన్నారా? మనం బతకడానికి రాలేదు ఇక్కడ. నేను కూడా ఇప్పుడు మాట్లాడుతూ చాలాసార్లు చెప్తాను, మాట్లాడుతూ కూడా నేను చనిపోవచ్చు. ఇప్పుడు రిటర్న్ హైదరాబాద్ వెళ్తూ కూడా చనిపోవచ్చు. నా తప్పు లేకపోయినా, పక్కడు తప్పు ఉన్నా నేను చచ్చిపోయే అవకాశం ఉంది. కానీ అది లాభం అని నేను ఎంచుతున్నానా లేదా? ఒకవేళ అది లాభం అని ఎంచాలంటే ఈ మాట కూడా చెప్పనివ్వండి, ఈ రోజు ఇప్పుడు దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుతున్నామా లేదా? ఈ రోజు కూడా నేను చచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి దేవుడు నాకు చెప్పినట్టుగా నేను బ్రతుకుతున్నానా అన్న ప్రశ్న.
అందుకే నేను చెప్తాను, నేను ఏదైనా ప్రసంగం చెప్పడానికి పోతే ఇదే నా చివరి ప్రసంగం అన్నట్టుగా నేను చెప్పాలనుకుంటాను అని అంటాను. నేను ఇంటి నుంచి బయటికి వస్తే బహుశా నేను మళ్ళీ ఇంటికి రాలేదేమో, ఆ తత్వంతో మనం జీవించాలి. అంటే అది భయపడుతూ కాదు, కానీ నేను చచ్చిపోతాను, కానీ ఇదిగో నాకు లాభం రాబోతుంది, నేను దేవుడితో ఉండబోతున్నాను. అక్కడ బంగారు వీధులు ఉంటాయా, సిల్వర్ వెండివి వేలాడతాయా, దాని గురించి కాదు. ప్రాథమికంగా నన్ను రక్షించిన దేవుడితో నేను ఉండబోతున్నాను. అది నాకు లాభం. ఇది పాస్టర్లు చెప్పాల్సిన మాట కాదు, పాస్టర్లు మాత్రమే చెప్పాల్సిన మాట కాదు. చాలా మంది అనుకుంటాం పాస్టర్లు మాత్రమే ఇట్లా ఇది చావు అయితే నాకు లాభం అని చెప్పారు. కాదు, ప్రతి క్రైస్తవుడు కూడా చెప్పాల్సిన మాట ఇది. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అని చెప్పిన తర్వాత పౌలు గారు ఏమంటారో తెలుసా అండి, నాకు వెళ్ళాలని ఉంది, ఇంకా నేను వెళ్ళట్లేదు, దేవుడు ఒకవేళ నన్ను తీసుకెళ్తే నేను వేస్తాను అని చెప్పి కింద ఏమంటాడో తెలుసా, ఇప్పుడైతే ఒకవేళ నేను బ్రతికితే, ఇక్కడ బ్రతికినన్ని రోజులు మీ కొరకు బ్రతుకుతాను అంటాడు. 21, 22, 23 వచనాలు మీరు చూస్తే అక్కడ ఇంకొక మాట కూడా చెప్పనివ్వండి, నేను చస్తే నాకు లాభం, నేను వెళ్తా ఒక రోజు డెఫినెట్ గా, కానీ ఒకవేళ నేను ఇక్కడ బ్రతికితే, ఇక్కడ మాత్రం నేను ఉంటే ఏమంటున్నాడు తెలుసా, ఐ లివ్ ఫర్ యూ పీపుల్, అంటే నేను మీకోసం బ్రతుకుతా. మీకోసం అంటే ఎవరో తెలుసా, సంఘం కోసం. ఫిలిప్పీలకు రాస్తున్నాడు కదా ఈ మాట, ఆయన అంటున్నాడు ఐ వాంట్ టు లివ్ ఫర్ యూ పీపుల్, నేను సంఘం కోసం బ్రతుకుతా, అంటే నా ప్రజల కోసం నేను బ్రతుకుతా. ఎంత స్వార్థము లేనితనం మనం పౌలులో చూస్తున్నామో చూడండి. ప్రార్థన చేస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, మళ్ళీ అంటున్నాడు నేను ఒకవేళ బతికితే మాత్రం మీకోసం బతుకుతా అంటున్నాడు. నా కోసం నేను బతక, మిమ్మల్ని ఎట్లా నేను క్రీస్తులో పెంచాలి, మిమ్మల్ని ఎట్లా మీ పాపాన్ని బట్టి సరిచేయాలి, మీకు నేను ఎలా వాక్యాన్ని బోధించాలి, మీకోసం నేను ఎలా ప్రార్థన చేయాలి, మీరు క్రీస్తులో ఎదుగుతా ఉంటే నేను ఒక తండ్రిగా మీ వెనకాల నేను ఎట్లుండి మిమ్మల్ని ముందుకు త్రోయాలి, నేను మీకోసమే బ్రతుకుతాను అంటున్నాడు. ఆయన కోసం ఆయన బ్రతకడం. ఆ మాట ఎందుకన్నాడో తెలుసా, ఆయన నమ్ముకున్న దేవుడు కూడా అట్లనే చేసిండు కాబట్టి. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన కోసం బ్రతకలేడు, నేను మీకు తర్వాత చెప్తాను అది, కానీ ఆయన తన ప్రజలను రక్షించడానికి వచ్చాడు. కాబట్టి పౌలు కూడా ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను మీకోసం బ్రతుకుతున్నాను అంటున్నాడు. ఇక్కడ కూడా ఇంకొక ప్రశ్న అడగనివ్వండి. సంఘంలో క్రైస్తవులమయ్యాం, చాలా రోజులుగా సంఘానికి వస్తున్నాం, సంఘంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ ఎవరి కోసం మనం బతుకుతున్నాం? నేను, నా భార్య, నా కుటుంబం, నా పిల్లలు అని ఆ గిరిగీసుకొని అక్కడే జీవిస్తున్నామా, లేకపోతే నేను ఇతరుల కోసం కూడా నేను జీవిస్తున్నానని ఇతరులకు మనం ఏమైనా పరిచయం చేయడానికి, సేవ చేయడానికి నిర్ణయాలు తీసుకుంటున్నాం? క్రైస్తవ జీవితం నేను, నా భార్య, నా కుటుంబం అనే జీవితం కాదండి. మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివినా మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఇతరుల కోసం జీవించే జీవితమే క్రైస్తవ జీవితం. సో ఈ ప్రశ్న అడగనివ్వండి, సంఘంలో మీరు ఇతరుల కోసం అంటే మీ జీవితాన్ని మొత్తం దారబోయమని నేను చెప్పట్లేదు, కానీ సంఘంలో ఇతరుల కోసం, ఇతరులకు పరిచయం చేయడం కోసం, ఇతరులకు సహాయం చేయడం కోసం, ఇతరులకు సేవ చేయడం కోసం మీరు జీవిస్తున్నారా లేదా? లేకపోతే ప్రతి ఆదివారం సంఘానికి రావచ్చు, 2-3 గంటలు ఇట్లా ప్రసంగం చెప్తా ఉంటే కూర్చోవచ్చు, అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అది క్రైస్తవ జీవితం కాదు. నన్ను అడిగితే ఇంకొంచెం గట్టిగా ఈ మాట చెప్తాను, అసలు అటువంటి వాళ్ళు క్రైస్తవులే కాదు. తమ కోసం తాము బ్రతికే వాళ్ళు క్రైస్తవులు ఎట్లయితారు? ఇతరుల కోసం బ్రతికే వాళ్ళే క్రైస్తవులు. సో పౌలు అంటున్నాడు నీ కోసం నేను ఉంటాను అని చెబుతున్నాడు. ఆ తర్వాత చివరిగా ఏమంటాడంటే మీరు 30-31 వచనాలు చివరిలో చూస్తే అసలు ఆ ఫిలిప్పీ సంఘంలో కొంత అబద్ధ సువార్త కూడా చెప్పేవాళ్ళు చాలా మంది ఉండడం పౌలు గమనించాడు. అబద్ధ సువార్త విస్తరించడం పౌలు గమనించి ఫిలిప్పీ సంఘానికి ఏమంటున్నాడంటే ఇదిగో అబద్ధ సువార్త విస్తరిస్తుంది, ఆ అబద్ధ సువార్తను మనం ఎదిరించాలంటే ముందు మనం సత్య సువార్త మీద నిలబడాలి, ఆ సత్య సువార్త కొరకు మీరందరూ ఐక్యంగా ఉండాలి అని ఆయన చివరిగా మాటలు చెప్పి 1వ అధ్యాయం ముగిస్తారు. సువార్త విస్తరించబడాలి. ఏ సువార్త అయితే మనల్ని రక్షించిందో, ఏ సువార్త అయితే మనల్ని సంఘంగా చేసిందో, ఏ సువార్త కొరకైతే నేను ఇప్పుడు బంధకాలలో ఉన్నానో, ఏ సువార్త అయితే విస్తరించబడి ప్రభువుకు శిష్యులవ్వాలో ఆ సువార్త కొరకు మీ సంఘంలో మీరు ఐక్యంగా ఉండండి.
ఇదిగో నన్ను జైల్లో వేశారు, నన్ను శ్రమల పాలు చేస్తారు, బహుశా మిమ్మల్ని కూడా శ్రమల పాలు చేస్తారు. మీరు 31వ వచనం చూస్తే ఆ మాట అర్థమవుతుంది. ఏమంటాడంటే రెడీగా ఉండండి, దాన్ని గొప్ప భాగ్యమని ఎంచుకోండి. ఎందుకంటే మన ప్రభువును కూడా ఆ విధంగానే శ్రమల పాలు చేశారు, ఇదిగో నన్ను కూడా ఆ విధంగానే శ్రమల పాలు చేస్తున్నారు. కాబట్టి మీరు కొత్తగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. మీరు సువార్త చెబితే మీకు దండేసి దండం పెడతారని అనుకోకండి. మీకు సువార్త చెప్తే రాళ్లకు బదులుగా పూలదండలేస్తారని అనుకోకండి. మీరు సువార్త చెబితే మీకు చాలా చాలా గౌరవం ఇచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తారని అనుకోకండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళు వ్యతిరేకించారు, నన్ను చెరసాలలో వేశారు. ఇదిగో మీకు కూడా అదే ప్రాబ్లం రావచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలంటే దాన్ని ఒక అవమానంగా ఎంచుకోకండి, భాగ్యముగా ఎంచుకోండి అని 31వ వచనంలో చెప్తారు. అసలు అది తర్వాత మనకు శ్రమలు వస్తాయా, లేకపోతే శ్రమల్లో మనం ఎట్లుంటామా, భాగ్యంగా ఎంచుకుంటున్నామా అన్నది తర్వాత. ముందు సంఘము సువార్త చెబుతుందా లేదా అంటే చెప్పట్లేదు. సంఘం ఏం చేస్తుందంటే కార్యక్రమాలు చేస్తుంది అంతే. బైబిల్ స్టడీ చేస్తుంది, సంఘ ప్రార్థన చేస్తుంది, ఆదివారం ఆరాధన చేస్తుంది, బల్ల చేస్తుంది, మంచిది, ఇవన్నీ చేయాలని బైబిల్ కూడా చెప్తుంది. కానీ వీటన్నింటిలో పడి ఏం చేయట్లేదో తెలుసా? సంఘము సువార్త చేయట్లేదు. అందుకే మనం ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడితే, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంఘానికి పెద్ద శ్రమలు లేవు. మనం చాలా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాం. మనకు పెద్దగా ఏం లేదు. మా అంటే చర్చి గోడలు వలగొడుతున్నారు అంతే. అది పెద్ద ప్రాబ్లమే కాదు అసలు. యాక్చువల్లీ గోడలు వలగొట్టడం అది శ్రమ కాదు. అసలు శ్రమ ఎక్కడుందో తెలుసా? ఆదిమ సంఘంలో ఉంది. అది శ్రమ. యాక్చువల్లీ ఇంటింటా జొచ్చి బయటికి ఈడ్చి వాళ్ళను కొట్టి చంపారు అప్పట్లో. అది వాక్యానుసారమైన శ్రమ. అంటే మనకెవరు ఈడుస్తున్నారు? ఎవరు ఈడ్చట్లేదు. మనల్ని ఎవరు చంపుతున్నారు? ఎప్పుడో అమాసకున్నాక ఒకరు చచ్చిపోతున్నారేమో, రెగ్యులర్ గా అయితే కావట్లేదు. ఎందుకు కావట్లేదు తెలుసా? మనం సువార్త చెప్పట్లేదు కాబట్టి. మనం సువార్త చెప్తే శ్రమలు వస్తాయి. అంటే నేను భయపెట్టాలని మాటలు చెప్పట్లేదు, మనం చెప్పట్లేదు, ఒప్పుకోవాలంతే. డిసెంబర్ మాసంలోనే చెప్తాం మనం. కానీ పౌలు అంటున్నాడు భాగ్యముగా ఎంచుకో. శ్రమలు మనకు ఆశ్చర్యాన్ని తీసుకొని రావద్దు, శ్రమలు మనల్ని బాధ పెట్టొద్దు. అసలు యేసుక్రీస్తు ప్రభు ఎంత బ్యూటిఫుల్ గా చెప్తాడంటే, ఆయన పరిచయకు వస్తాడు, రాగానే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన శిష్యుల దగ్గర కూర్చుంటారు, బహుజన సమూహం కూర్చుంటారు. 5, 6, 7 అధ్యాయాలని కలిపి కొండ మీద ప్రసంగం అని అంటారు. ఆయన స్టార్టింగ్ చెప్పినప్పుడే చెప్పాడు, నా నిమిత్తము హింసించబడు వారు ధన్యులు అంటాడు. అంతే. యేసుక్రీస్తు ప్రభు ఇనీషియల్ గానే ఫౌండేషన్ వేసి పెట్టాడు. ఏమని? నా నిమిత్తం మీరు నోరు తెరిస్తే మీకు హింస వస్తుంది, మీరు ధన్యులు అన్నాడు. అంతే. మనం ధన్యత ఎంచుకోవట్లేదు. మనల్ని ఎవరైనా కొడితే ఇదేం దరిద్రంగా బాబు అని ఎంచుకుంటున్నాం, ధన్యంగా ఎంచుకోవట్లేదు. ఎందుకంటే మనం సువార్త కూడా చెప్పట్లేదు. కానీ పౌలు ఇక్కడ ప్రాముఖ్యంగా ఆ విషయం మాత్రమే చెప్పట్లేదు. ఏమంటున్నాడంటే, ఇదిగో అటువంటి శ్రమలు సంఘం మీదకి రావచ్చు కాబట్టి మీరు సంఘముగా ఇంకా ఐక్యంగా ఉండాలి అని అంటున్నాడు. మీరు ఐక్యంగా ఉంటేనే ఈ అబద్ధ సువార్తలు కావచ్చు, సంఘాన్ని శ్రమల పాలు చేసే వ్యక్తుల నుంచి కూడా కావచ్చు, మీరు స్థిరంగా ఉండి మరింత సువార్త చేయొచ్చు. మీరు మరింత సువార్త చేయాలంటే మొదట మీలో ఏముండాలి అంటున్నాడంటే పౌలు ఇక్కడ, మీరు ఐక్యత కలిగి ఉండాలి అని చెప్పి ఇప్పుడు 2వ అధ్యాయంలో ఆ మాట చెబుతాడు. కావున అని స్టార్ట్ చేస్తాడు. కావున మనం ఇంతకుముందు చదివిన వాక్య భాగం, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు సహవాసమైనను, దయారసమైనను, వాత్సల్యమైనను ఉండేలా మీరు ఏక మనస్సులో ఉన్నట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గల వారిగా ఉండి ఒక్కదాని అంటే మనస్సు ఉంచుచు నా సంతోషాన్ని సంపూర్ణం చేయండి అని అంటున్నాడు. సంఘంలో ఐక్యత చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 వచనాల్లో పౌలు చెప్తున్నది ఒకటే మాట. చర్చ్, మీది పెంటెకోస్టల్ చర్చ్, మాది ఇంకొక ఇండిపెండెంట్ చర్చ్, పక్కన ఇంకొక హెబ్రోన్ చర్చ్, పక్కన సిఎస్ఐ చర్చ్, ఆ తర్వాత మెథడిస్ట్ చర్చ్, ఇంకేవేవో చర్చ్లు. ఓకే, అన్ని డిఫరెంట్ డినామినేషన్ చర్చ్.
ఏ చర్చ్ అయినా తీసుకోండి, ఈ మాట వినండి జాగ్రత్తగా, అదే చర్చ్ అయినా కావచ్చు. పౌలు అంటున్నాడు, మీరు ఐక్యంగా ఉండండి. సిఎస్ఐ పీపుల్ గా ఐక్యంగా ఉండండి, మెథడిస్ట్ పీపుల్ గా ఐక్యంగా ఉండండి, ఇండిపెండెంట్ చర్చెస్ గా ఐక్యంగా ఉండండి, పెంటెకోస్టల్ చర్చ్ గా ఐక్యంగా ఉండండి. వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఐక్యంగా ఉండండి. ఎందుకంటే ఐక్యత లేకపోతే సంఘం చాలా చాలా ప్రమాదంలోకి వెళ్తుంది. అది సంఘానికి క్షేమం కూడా రాదు. ఐక్యత చాలా చాలా ప్రాముఖ్యం. ఒక విమానంలో 4 ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అందులో 2 హిందూ సోదరులు ఉన్నారు, 2 ముస్లిం సోదరులు ఉన్నారు, ఇంకో 2 క్రైస్తవ సోదరులు ఉన్నారు. ఒకసారి గాలి బాగా ఉరుములు మెరుపులు వచ్చేసరికి విమానం బాగా పెద్ద కుదుపులోకి వెళ్ళిపోయిందంట. ఇంకా పడిపోతుందేమో అని చెప్పేసి విమానం కిందికి వెళ్ళిపోతా ఉంటే అందరూ కూడా ప్రార్థన చేయడం ప్రారంభించారంట. దేవా కాపాడదేవా, చచ్చిపోతున్నాం, కాపాడదేవా అని ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత 10 నిమిషాలకు మళ్ళీ అంతా నార్మల్ అయిపోయింది. సేఫ్ గా ఆ విమానం ల్యాండ్ అయ్యింది. ఆ విమానం నుంచి దిగిన 6గురులో 2 హిందూ సోదరులు వాళ్ళు గుడికి వెళ్ళారు. గుడికి వెళ్ళి దేవునికి అర్చన చేయించారు. ఆ తర్వాత దేవుడికి వాళ్ళ తలనీలాలు ఇచ్చారు. ఆ తర్వాత డబ్బులు కూడా ఇచ్చారు. అదే గుడిలో సేవ చేయడం ప్రారంభించారు. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని కాపాడాడు దేవుడు, చచ్చిపోయేటోళ్ళని కాపాడాడు కాబట్టి ఇక దేవాను కాపాడినామని చెప్పేసి అక్కడే వాళ్ళ శేష జీవితం గుడిలో పరిచయం చేయడానికి ఓకే అనుకున్నారు. ఆ తర్వాత 2 ముస్లిమ్స్ మసీద్కి వెళ్ళారు. ముస్లిమ్స్ ఎక్కువగా మంచి పనులు చేస్తారు, దాన ధర్మాలు ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళకున్నంతా అమ్మేశారు. వాళ్ళకున్న ముస్లిం కమ్యూనిటీలో అందరికీ పంచి పెట్టారు. ఇదిగో మసీదులో వాళ్ళు ప్రార్థనకు వచ్చినప్పుడు వాళ్ళకు సేవ చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత 2 క్రైస్తవులు కూడా ఉన్నారని చెప్పాను కదా. ఈ క్రైస్తవులు అంట కిందికి వెళ్ళిన తర్వాత దేవుడు నా ప్రార్థన విన్నాడు అని ఒకడంటే, కాదు నా ప్రార్థన విన్నాడు అందుకే మనల్ని నన్ను కాపాడాడు అని చెప్పేసి కొట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒక క్రైస్తవుడు అన్నాడంట, లేదు నేను ఎక్కువగా ప్రార్థన చేసేవాడిని, నేను ఎక్కువగా వాక్యం చదివేవాడిని, దేవుడితో నేను ఎప్పుడు మాట్లాడేవాడిని, నా ప్రార్థన విన్నాడు కాబట్టే. నీ ప్రార్థన ఎక్కడ? నువ్వు సంఘానికి రాకపోయేటోనివి, నీ ప్రార్థన దేవుడు వినడు, నువ్వు అసలు చివరిలో ఎక్కడో కూర్చునేటోనివి, మొబైల్ చూసుకునేటోనివి, నువ్వు అసలు దేవుడి మాటలు వినేటోనివి కూడా కాదు, నీ ప్రార్థన కాదు అంటే నువ్వు అట్లనే మాట్లాడతావు. కానీ నేను బయట చూపించకపోయేటోని, ఇంట్లో కూర్చొని బాగా ప్రార్థన చేసుకోని, నేను ఉపవాసం కూడా ఉండేటోని, నా ప్రార్థన విన్నాడు కాబట్టి దేవుడు కాపాడాడు అని చెప్పేసి ఒకరినొకరు తిట్టుకోవడం మొదలు పెట్టారంట. అదే ప్రాంతంలో వేరు సంఘాలకు వెళ్ళి వేరు పరిచర్యలు స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. ఈ కథలో సారాంశం ఏంటంటే, అన్యజనులకు ఉన్న ఐక్యత కూడా యేసుక్రీస్తును నమ్ముకున్న విశ్వాసుల మధ్య లేదు. అన్యజనుల మధ్య ఉన్న ఐక్యతకు మూలంగా ఉన్న దేవుణ్ణి నమ్ముకున్న క్రైస్తవులకు లేదు. మన ఐక్యతకు మూలం ఏంటో తెలుసా? మన దేవుడు అండి. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఆయనలో ఐక్యత ఉంది. ఒకే దేవుడు 3 వేరు వ్యక్తులుగా ప్రత్యక్షపరుచుకున్నాడు, కానీ 3లో కలిపి ఏముంది అంటే ఐక్యత ఉంది. అద్భుతమైన ఆ త్రియేక దేవుడిని నమ్ముకున్న మనము మళ్ళీ ఏం చేస్తున్నామంటే ఐక్యత లేకుండా జీవిస్తున్నాం, సంఘాల్లో కొట్టుకుంటున్నాం. ఇంకో విషయం కూడా చెప్పండి, సంఘాల్లో రౌడీయిజం చేస్తున్నాం. కొన్ని సంఘాల్లో రౌడీయిజం అవుతుంది. మీరు ఆ మధ్యలో వైరల్ అయినాయి కొన్ని వీడియోస్. చర్చ్ బిల్డింగ్ లో కొట్టుకోవడం, ప్రసంగం చేస్తా ఉంటేనే ఇంకొక సైడ్ అరవడం, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు సంఘంలో. ఐక్యత లేని సంఘం. ఈ మాట చెప్పనివ్వండి, క్రీస్తు లేని సంఘం లేదా? సంఘంలో యేసుక్రీస్తు ఉన్నారు అనుకుంటున్నారు అంతే. వాళ్ళు దేవుడు ఉండడు అక్కడ. ఎందుకంటే మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క కొద్ది క్షణాల్లో లేకపోతే కొన్ని గంటల్లో ఆయన శిలువ మీదకి వెళ్ళబోతున్నాడు. ఆయన మానవ పాప సమస్యకు పరిష్కారంగా తన శరీరాన్ని అర్పించబోతున్నాడు, రక్తాన్ని చిందించబోతున్నాడు. ఆ కొన్ని గంటల ముందు ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళాడు. ఆ గెత్సెమనే తోటలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. బాగా ఎంత వేదనతో తీవ్రతతో ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన చెమట రక్త బిందువుల వలె అయ్యింది అని బైబిల్లో రాయబడ్డది, యోహాను సువార్త. అంత తీవ్రమైన ప్రార్థన చేస్తున్నాడు. చాలా భారం ఉంది. ఎందుకంటే పాపం యొక్క భారం అంతా ఆయన మీద మోపబడింది. కానీ అక్కడ ఆయన ఏం ప్రార్థన చేశాడో తెలుసా అండి? 17వ అధ్యాయం యోహాను సువార్త 17.
ఆయన మాటలు చూస్తే అసలు క్రైస్తవులు ఐక్యతను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో మనకు ఆ భారం అర్థమవుతుంది. ఏమంటాడో తెలుసా? నేను నీవు ఏకమై ఉన్నలాగున వారు కూడా మనతో ఏకమై ఉండాలని, లేకపోతే వారు కూడా ఐక్యంగా ఉండాలని, వారిలో ఐక్యత విరజిల్లాలని నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు మరణానికి వెళ్ళడానికి ముందు తనను నమ్ముకున్న విశ్వాసుల మధ్య ఐక్యత కోసం ప్రార్థన చేస్తున్నాడు. వింటున్నారా ఈ మాటలు? తనను నమ్ముకున్న ప్రజల మధ్య ఐక్యత ఉండాలని క్రీస్తు ప్రార్థన చేసి తర్వాత వెళ్ళి చనిపోతే క్రైస్తవులుగా ఉంటూ ఇంకా ఐక్యంగా ఉండకుండా కొట్టుకుంటున్న దరిద్రం సంఘాల్లో ఉండడం ఎంత విచారకరమండి. కాబట్టి ఈరోజు ప్రోత్సహించబడదాం. మన సంఘంలో, ఈ సంఘంలో మీరు ఐక్యతను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఐక్యతను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారా? మనం ఒకసారి పరీక్షించుకుందాం. పౌలు అంటున్నాడు, 4 విషయాలు చెప్తాడు. మీరు ఐక్యంగా ఉండండి అని చెప్పడానికి ముందు 4 విషయాలు చెప్తాడు. వాటిని ఫౌండేషన్ గా మనం చూడొచ్చు. ఐక్యతకు మూలం ఏమంటున్నాడో తెలుసా? క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, లేకపోతే క్రీస్తునందు ఏ ప్రోత్సాహం అయినను అని అంటున్నాడు. అంటే మీరు శ్రమల గుండా వెళ్తున్నారు. మీరు సువార్త చెప్తే మీకు శ్రమ కలుగుతుంది. సువార్తను చాలా మంది ఎదిరించే వారితో మీరు పోరాడుతున్నారు. అయినా సరే ఇదిగో ఈ మాట వినండి, మీకు క్రీస్తు ప్రోత్సాహం ఇస్తున్నాడు. క్రీస్తే మీ ప్రోత్సాహంగా ఉన్నాడు. మీరు భయపడకండి. ఎందుకంటే క్రీస్తు ఒక మాట అంటాడు. ఈ మాట వినండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడో తెలుసా? కేవలం శరీరాన్ని చంపే వాళ్ళని చూసి భయపడకండి అంటాడు. అవునా? అన్నాడు ఆ మాట వార్తలు. శరీరాన్ని చంపే వాళ్ళని చూసి భయపడకండి, శరీరమును మరియు ఆత్మను కూడా నరకానికి పంపించగల శక్తి గల దేవునికి భయపడండి అంటాడు. కాబట్టి మీరు ఇప్పుడు శ్రమల గుండా వెళ్తున్నారు. క్రీస్తు సువార్తను ఎదిరించే వారితో పోరాడుతున్నారు. మీకు చాలా ఇబ్బంది అవుతుంది. బట్ క్రీస్తే మీకు ప్రోత్సాహకరంగా ఉన్నాడు. కాబట్టి మీరు స్ట్రెంగ్త్ అవ్వండి, బలం పొందుకోండి, ఐక్యంగా ఉండండి అని చెప్పి క్రీస్తులోని ప్రోత్సాహాన్ని ఐక్యతకు మూలంగా ఆయన ప్రజెంట్ చేస్తాడు. రెండవ మాట ఏమంటాడో తెలుసా? ప్రేమ వలన ఆదరణ ఏదైనా ఉంటే మీరు ఐక్యంగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని ప్రేమించాడు, మిమ్మల్ని ఆదరించాడు. ఇదిగో ఆ ప్రేమ తన శిలువ కార్యం ద్వారా మీకు చూపించాడు. ఆయన కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. ఆయన శిలువ మీద మరణించి అద్భుతమైన ప్రేమను వ్యక్తపరిచాడు. కాబట్టి మీరు ఐక్యంగా ఉండండి. సంఘంగా మనం ఐక్యంగా ఎందుకు ఉండాలో తెలుసా అండి? క్రీస్తు నిన్నెలా ప్రేమించాడో నీ పక్కన కూర్చున్న అక్క, చెల్లి, తమ్ముడు, అన్నను కూడా అంతనే ప్రేమించాడు. ప్రేమించాడా లేదా? నిన్ను కాస్త ఎక్కువ ప్రేమించి సంఘంలో ఉన్న ఇతరులను తక్కువ ప్రేమించాడా యేసుక్రీస్తు ప్రభు? అందరినీ సమానంగా ప్రేమించాడు. అందరికీ సమానంగా తన శిలువ కార్యాన్ని ఆపాదించాడు. కాబట్టి మీరందరూ ఐక్యంగా ఉండండి. ఆ ఆదరణ మీ మీద కుమ్మరించాడు. ప్రేమ కలిగిన ఆదరణ ఆయన మీకు ఇచ్చాడు. కాబట్టి మీరు ఐక్యంగా ఉండండి. మూడో మాట ఏమంటున్నాడో తెలుసా? అంతేకాదు, చూడండి ఎంత చక్కని మాటలు. ఆత్మయందు ఏ సహవాసమైనను కేవలం క్రీస్తు మీకోసం మరణించి తిరిగి లేవడం మాత్రమే కాదు, సంచకరువుగా ఆయన ఆత్మదేవుణ్ణి కూడా మీకు సహవాసంగా పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు అంటాడు ఆ మాటలు యోహాను సువార్తలో, నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను. ఆయన మీ పాపాన్ని ఒప్పింపజేస్తాడు, నీతి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ ఆత్మదేవుడు మీకు సహాయకరంగా ఉంటాడు. ఎఫెసీ పత్రికలో కూడా పౌలు అంటాడు, ఇదిగో మీరు ఆత్మ అనే సంచకరువును పొందుకొని ఉన్నారు. క్రీస్తు మరణించి తిరిగి లేవడం కాదండి, ఇదిగో ఆత్మదేవుడు మనకు సహాయకరంగా ఉన్నాడు. కాబట్టి ఐక్యంగా ఉండండి. నీకు ఏ ఆత్మదేవుడు సహాయకరంగా ఉన్నాడో సంఘంలో ఇతర వ్యక్తులకు కూడా అదే ఆత్మదేవుడు సహాయకరంగా ఉన్నాడు, సహవాసం ఇస్తాడు. కాబట్టి మీరు ఐక్యంగా ఉండండి. చివరిగా ఏమంటాడంటే, ఏ దయారసమైనను వాత్సల్యమైనను, అంటే క్రీస్తు ద్వారా ఆ దయను, కృపను, కనికరాన్ని, వాత్సల్యాన్ని మీరందరూ సంఘంగా పొందుకున్నారు. కాబట్టి మీరు ఐక్యంగా ఉండండి. సింపుల్ గా చెప్పనా ఈ మాట? మనం ఎందుకు ఐక్యంగా ఉండాలో? మనం ఒకే కుటుంబం కాబట్టి ఐక్యంగా ఉండాలి.
యేసుక్రీస్తు ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అనే కుటుంబం మనందరం కలిసి కాబట్టి మనం ఐక్యంగా ఉండాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను చెప్పినట్టు గుర్తు, సంఘంలో మనం ఐక్యంగా ఉండడానికి కారణం ఏంటంటే సంఘం అంటే అది దేవుని కుటుంబం. నీ పక్కన కూర్చున్న వ్యక్తులు, సంఘంలో చర్చ్ బిల్డింగ్ లో నీ పక్కన కూర్చున్న వ్యక్తులు నీ కుటుంబ సభ్యులు. క్రీస్తు రక్తము చేత నీ కుటుంబ సభ్యులు. తల్లి గర్భంలో మనం రూపింపబడ్డప్పుడు, అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఇదిగో నా సహోదరుడు నా సహోదరి మనం ఎందుకంటామంటే ఒక్క తల్లి గర్భం నుంచి వచ్చాం, ఒక్క రక్తం పంచుకొని పుట్టాం కాబట్టి అని అంటాం మనం. కానీ సంఘంలో కూడా మన అందరం కూడా క్రీస్తు రక్తం చేత కుటుంబ సభ్యులం. మన తల్లి రక్తం తండ్రి రక్తం కూడా కంటే కూడా శ్రేష్టమైన రక్తం ప్రభు యేసు క్రీస్తు రక్తం. ఆయన రక్తం చేత కూడా మనం కుటుంబ సభ్యులం కాబట్టి ఐక్యంగా ఉండండి. ఒకే ఆత్మ దేవుడు మనకు సహకారిగా ఉన్నాడు. ఒకే క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఒకే క్రీస్తు మన శ్రమల్లో మనకు ప్రోత్సాహకరంగా ఉన్నాడు. మనందరం ఒకే కుటుంబం కాబట్టే మనం ఐక్యంగా ఉండాలి అని పౌలు చెబుతున్నాడు ఫిలిప్పీ సంఘానికి, మరియు మీ సంఘానికి నా సంఘానికి. అందుకే ఐక్యత లేని కుటుంబం క్రీస్తు లేని కుటుంబమే. పౌలు అంటున్నాడు, కేవలం ఫౌండేషన్ వేయడమే కాదు, ఐక్యతకు మూలంగా 4 విషయాలు చెప్పడమే కాదు, ఆ తర్వాత అంటున్నాడు ఆజ్ఞలాగా చెబుతున్నాను, నేను కమాండ్ లాగా చెబుతున్నాను. ఏమంటున్నాడు? మీరు ఏక మనస్కులగునట్లు, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారిగా ఉండి ఒక్కదాని అంటే మనస్సుంచుచు నా సంతోషాన్ని సంపూర్ణము చేయుడి. ఈ మొత్తం సెంటెన్స్ లో వర్బ్ అంటారు, అంటే క్రియాపదం. ఏం చెయ్యాలి అని చెప్పే ఆజ్ఞ ఒకటే ఉంది. ఏంటో తెలుసా? నా సంతోషాన్ని సంపూర్ణం చేయండి. ఎలా చేయాలి? సంపూర్ణం చేయమంటున్నావు, నువ్వు దాంట్లో సంతోషిస్తా అంటున్నావు. ఏంటి నీ సంతోషం పౌలు గారు చెప్పండి అని అంటే, మీరందరూ ఐక్యంగా ఉండడమే సంతోషం. నా సంతోషాన్ని మీరు సంపూర్ణం చేయండి. ఎలా? ఇదిగో ఏక ప్రేమ, ఏక మనస్సు, ఏక భావము, ఒక్కదాని అందే మనస్సు ఉంచుకొని నా సంతోషాన్ని సంపూర్ణం చేయండి. సంఘం ఐక్యంగా ఉండడానికి పిలువబడింది. సంఘం ఐక్యంగా ఉండడానికి రక్షించబడింది. ఐక్యత క్రైస్తవ్యానికి లేకపోతే క్రీస్తు సంఘానికి చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి ఎఫెసీ పత్రికను కూడా చూద్దామా? 4వ అధ్యాయం తెరవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ఎవరైనా. కాబట్టి సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే ఉండండి అంటున్నాడు పౌలు. ఎఫెసీ సంఘానికి కూడా మాట రాస్తున్నాడు. ఎందుకంటే ప్రతి సంఘానికి, అది ఎఫెసీ సంఘమైనా, కొలసీ సంఘమైనా, ఫిలిప్పీ సంఘమైనా, పెంటెకోస్టల్ సంఘమైనా, హెబ్రోన్ సంఘమైనా, ఇండిపెండెంట్ సంఘమైనా, మెథడిస్ట్ సంఘమైనా, ప్రతి సంఘానికి అవసరమైంది ఏంటో తెలుసా అండి? ఐక్యత. ఆ ఐక్యత ఎవరిస్తారో తెలుసా? ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆయన ఐక్యంగా కలిపాడు క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా. ఇప్పుడు మన బాధ్యత ఏంటో తెలుసా? అక్కడ అంటున్నాడు, ఆ ఐక్యతను కాపాడుకున్నట్టు ఎందుకు శ్రద్ధ కలిగి ఉండాలి. ఆయన మనల్ని ఐక్యపరిచాడు, దాన్ని మనం కాపాడాలి. మనం ఐక్యపరచం, అది దేవుడు మాత్రమే చేస్తాడు. కానీ దాన్ని కాపాడే బాధ్యత మన ప్రతి ఒక్కరిది సంఘంలో అని ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘంకి రాస్తున్నాడు, మరియు ఫిలిప్పీ సంఘంలో కూడా అదే మాట చెప్తున్నాడు. సో ఫిలిప్పీ పత్రికలో ఎందుకు ఐక్యంగా ఉండమంటున్నాడంటే, నేను ఇంతకు ముందే చెప్పాను, సువార్త కోసం ఐక్యంగా ఉండండి. ఇంకే రీజన్ అవసరం లేదు మనకు, ఇంకే కారణం అవసరం లేదు మనకు ఐక్యంగా ఉండడానికి. ఒకే ఒక కారణం ఏంటో తెలుసా అండి? మన జీవితంలో కార్యం చేసిన సువార్త, లేకపోతే మనల్ని రక్షించిన సువార్త, ఇతరులను రక్షించడానికి సామర్థ్యం గల ఏకైక సువార్త, దానికోసమే మనం ఐక్యంగా ఉండాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకు బ్రతుకుట క్రీస్తే అంటే అర్థం ఏంటో తెలుసా? సువార్త కోసం బ్రతకడం. ఇక్కడ సువార్త కోసం బ్రతకడం అంటే బయటికి వెళ్ళి సువార్త చెప్పడం మాత్రమే కాదు, సువార్త సత్యాల మీద మన పునాదిని కట్టుకోవడం.
సువార్త సత్యం మీద మన క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవడం, దానికోసం మనం ఐక్యంగా ఉండాలి. లేకపోతే మనం ఎన్ని మత కార్యక్రమాలు చేయొచ్చండి సంఘంలో, ఎన్నెన్నో మీటింగ్స్ పెట్టుకోవచ్చు, ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేయొచ్చు, వేస్ట్ అంతా. మన ఫోకస్ ఆల్వేస్ ఏముండాలంటే క్రీస్తు మరియు క్రీస్తు యొక్క సువార్త. అందుకోసం ఏమంటున్నాడంటే పౌలు, ఐక్యంగా ఉండండి. ఎలా సాధ్యం పౌలు ఎలా సాధ్యం అది? ఇదిగో నేనేమో ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఆయనేమో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, ఈయనేమో వయసులో తక్కువ, నేనేమో వయసులో ఎక్కువ, ఇదిగో నాకేమో ఇంత బైబిల్ నాలెడ్జ్ ఉంది, ఈయనకేమో బైబిల్ నాలెడ్జ్ లేదు, ఈయనకేమో చాలా వరాలు ఉన్నాయి, నాకేమో వరాలు లేవు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. మేమందరం ఐక్యంగా స్వార్థ కోసం ఒక్క సంఘంగా ఉండడం ఎట్లా కష్టం కదా అంటే పౌలు అంటున్నాడు, కష్టమే కానీ అసాధ్యమైతే కాదు. కష్టపడండి. ఎక్కడైతే మీరు ఐక్యంగా ఉండాలని బైబిల్ బోధిస్తుందో అక్కడ ఐక్యంగా ఉండండి. ఎక్కడైతే బైబిల్ కాస్త పర్వాలేదు, వాటిని కాస్త మనం పక్కన పెట్టొచ్చు అనుకుంటున్నారో అక్కడ పక్కన పెట్టండి. కానీ అల్టిమేట్ గా మీరు ఒకే సువార్త కోసం పనిచేయండి. కష్టమే. కష్టపడడానికి మిమ్మల్ని రక్షించాను కానీ సుఖపడడానికి రక్షించలేదు అంటాడు ప్రభు. చెప్పండి, ఎవరైనా యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత నా కష్టాలన్నీ తొలగిపోయాయి, సుఖం వచ్చిందని ఎవరైనా చెప్పగలుగుతామా? ప్రభువు నమ్ముకున్నాక ఇంకా డబుల్ అయినాయి కష్టాలు. ఏమంటాడు తెలుసా యేసుక్రీస్తు ప్రభు? ఇరుకు ద్వారమున ప్రవేశింపుడి, విశాల ద్వారమున ప్రవేశించువారు అనేకులు, కానీ మీరు అంటే ఎవరు? సిలువెత్తుకొని యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు. ఎట్లా? ఏ ద్వారంలో వెళ్ళాలంట అంటే ఇరుకుందంట. చాలా ఆల్రెడీ సిలువెత్తుకున్నారు, ఇరుకుంది. ఇరుకులకు వెళ్ళిపోతా ఉంటే కాళ్ళకు చేతులకు అంతా రాసుకపోతుంది, గాయాలు అవుతున్నాయి. కానీ విశాల ద్వారంలో చాలా మంచిగా ఉంది, అక్కడ ఏం ప్రాబ్లం లేదు, ఎంతమంది అన్నా పోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, ఇరుకు ద్వారంలోనే రండి. మీరు అట్లనే రావాలా? ఎందుకో తెలుసా? ఇరుకు ద్వారం వెనకాల చివర్లో అప్పుడు మీకు విశాల ద్వారం ఉంటుంది, అదే పరలోకం. మీరు ఇప్పుడు విశాల ద్వారం అనుకున్నారనుకోండి, ఆ ఎండ్లో చాలా చాలా ఇరుకుంటది, అదే నరకం. కానీ ప్రభు అంటున్నాడు, ఇప్పుడు ఇరుకు ద్వారంలో రండి, ఆ తర్వాత మీకు డెస్టినీ, లక్ష్యం ఏదైతే చేరుకోబోతున్నారో అది మీకు చాలా చాలా విశాలత కలగజేస్తుంది, మీకు చాలా చాలా నెమ్మది కలగజేస్తుంది అని చెప్పి ప్రభు అక్కడ అంటున్నాడు. మరి ఎట్లా ప్రభు? కష్టం కదంటే కష్టపడండి, అయినా సరే కష్టపడండి మీరు సంఘంలో. కానీ అల్టిమేట్ గా మీరు ఐక్యత కలిగి ఉండండి. ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. సంఘంలో మనం చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాం కదా. కొందరు హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, కొందరు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, కొందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, కొందరు బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. సో ఇంతమంది కలిసి ఒక కుటుంబంగా ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్ణయం చేస్తూ ఉంటారు. అప్పుడు చాలా కష్టం కదా, ఐక్యంగా సంఘంగా సువార్త కోసం నిలబడడం చాలా కష్టం కదా. అంటే పౌలు అంటున్నాడు, కష్టమే, కానీ ఎక్కడ ఏ విషయాల మీద ఐక్యంగా ఉండాలో ఆ విషయాల మీద మాత్రం మీరు ఐక్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ నీ మాట చెల్లుబాటు కాకపోతే, నీకెంతో అనుభవం ఉంది, నీకెంతో బైబిల్ నాలెడ్జ్ ఉంది, నువ్వు ఏదైనా చెప్పగలవు, పెద్ద పెద్ద ప్రసంగాలు చేయగలవు, ఏ మ్యాటర్ అంతా సింపుల్ గా పరిష్కరించగలవు, అయినా సరే కొన్నిసార్లు సంఘక్షేమం కోసం, సువార్త కోసం వాటన్నింటినీ కూడా పక్కన పెట్టడానికి ఐక్యత కోసం నువ్వు ప్రయాసపడాలి. అలా చేయాలంటే నీలో నాలో ఉండాల్సింది ఏంటో తెలుసా అండి? వినయం. నేను చెప్తాను తర్వాత దాని గురించి. తగ్గింపు ఉండాలి. కానీ ఇక్కడ పౌలు చెప్తుంది ఏంటంటే, ఇదిగో అబద్ధ సువార్త చెప్పే వాళ్ళు చాలా మంది వస్తున్నారు, సువార్తను వక్రీకరించి బోధించే వాళ్ళు చాలా మంది వస్తున్నారు, సువార్త చెబుతా ఉంటే శ్రమల పాలు చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. వాళ్ళందరినీ ఎదుర్కోవడానికి ముందు మీరు సంఘంగా ఐక్యంగా ఉండాలి ఈ సువార్త కోసం. అలా ఉండాలంటే ఫస్ట్ మనకి సత్య సువార్త అంటే ఏంటో తెలియాలి. మనం సువార్త సరిగ్గా అర్థం చేసుకోకపోతే సువార్తను ఎదిరించే వారిని మనం ఎలా ఎదుర్కోగలుగుతాం? సంఘంలో సువార్త విషయంలో ఐక్యత లేకపోతే అది సువార్త సంబంధమైన సంఘం కాదు,
ఆ సంఘము సువార్త చెప్పలేదు, ఆ సంఘము సువార్తకు సాక్ష్యంగా ఉండలేదు. మరి ఆ సువార్త అంటే ఏంటో చెప్పనా అండి? మళ్ళీ చెప్తాను. ప్రారంభంలో చెప్పిన ఆ సువార్తని మళ్ళీ చెబుతాను. యేసు క్రీస్తు ప్రభువు మన పాప క్షమాపణ కోసం ఈ లోకానికి వచ్చి మరణించి పాప బంధకాల నుంచి మనల్ని విడిపించడానికి తన రక్తాన్ని చిందించి ఆయన తిరిగి లేచాడు. అది మాత్రమే సువార్త. అది తప్ప ఇంకేది కూడా సువార్త కాదు. యేసు క్రీస్తు ప్రభువును నమ్ముకుంటే నీకు అది వస్తుంది, యేసు ప్రభువును నమ్ముకుంటే నీకు ఇది వస్తుంది, యేసు ప్రభువును నమ్ముకుంటే నీకు బాగవుతుంది, యేసు ప్రభువును నమ్ముకుంటే నీకు డబ్బులు వస్తాయి. ఇది అబద్ధ సువార్త. పరిగెత్తొద్దండి స్వస్థత కూటములు ఎంబడి, ఆశీర్వాద కూటముల ఎంబడి పరిగెత్తకండి. ఏం రాదు, అది సువార్త కానే కాదు. అందుకే పౌలు గలతీ పత్రికలో అంటాడు, ఈ సువార్త తప్ప వేరే సువార్త దూతలొచ్చి దేవదూతలు వచ్చి చెప్పినా కానీ వినకండి అంటాడు ఆయన. ఎందుకంటే పౌలు చాలా క్లియర్ గా అర్థమైపోయింది ఆయనకు, సత్య సువార్త అంటే యేసు క్రీస్తు ద్వారా ఆయన పాప క్షమాపణ కోసం అందించిన వార్తే సువార్త. దేవదూతలు వచ్చి నిలబడ్డామని వినొద్దంట. చూడండి ఆ మాట ఎంత స్టాండర్డ్ చెప్తున్నాడు. మన చేతిలో ఉన్న సువార్త చాలా స్వచ్ఛంగా పవిత్రంగా మనకి ఇవ్వబడింది. దేవదూతలు వచ్చి చెప్పినా కానీ నువ్వు పోసప్పుడు దాకా నాకు ఆల్రెడీ తెలుసు, నిజమైన సువార్త అంటే ఏంటో నాకు తెలుసు, నువ్వు కొత్తగా చెప్పకు అని చెప్పి మనం చెప్పగలగాలంట. ఏంటా సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నా పాపాన్ని తీసివేయడానికి శిలువ మీద మరణించి తిరిగి లేచాడు. ఆయన నా హృదయంలో అంతరంగంలో ఉన్న పాపం కోసమే అంత బాధను అంత వేదనను అనుభవించాడు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, పక్కలో బల్లెం పొడిపించుకున్నాడు, ఇదిగో అందరి చేత ఉమ్మి వేయించుకున్నాడు. ఎందుకంటే నా పాపాలను బట్టే గాని నాకు రావాల్సిన లోక సంబంధమైన వస్తు సంబంధమైన ఆశీర్వాదాల కోసం కాదు. నీకు పైసలు ఇవ్వడానికి ఆయన కొట్టించుకున్నాడా అండి? ఎంత ఘోరం తెలుసా అట్లా మాట్లాడితే. నీకు స్వస్థత ఇవ్వడానికా అండి ఆయన అంత ఘోరంగా శిలువ మీద మరణించాడు? సరే స్వస్థత ఇద్దాం అనుకుందాం. ఎన్ని రోజులు బ్రతుకుతాం స్వస్థత ఇచ్చిన తర్వాత? 10 సంవత్సరాలు బ్రతుకుతావు, తర్వాత మళ్ళీ ఎడిగిపోతాం, మళ్ళీ మరణించాల్సిందే. యేసుక్రీస్తు దగ్గరికి కేవలం పాపాల కోసమే రండి, పాప క్షమాపణ కోసమే రండి. ఆయన ఒకవేళ స్వస్థపరిస్తే హల్లెలూయా, స్వస్థపరచకపోతే డబుల్ హల్లెలూయా. ఎందుకంటే స్వస్థం నాకు లాభం ఉంది, అంతే కదా. స్వస్థపరచకపోతే ఏమైతే చచ్చిపోతాం. మరి పౌలు ఏమంటున్నాడు? చచ్చిపోతే నాకు లాభం అంటున్నాడు. బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. ఇక్కడ బ్రతకడం కంటే అక్కడికి వెళ్ళి ఆయనతో ఉండడం లాభం. కాబట్టి స్వస్థపరచకపోతే హల్లెలూయా 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 హల్లెలూయా, స్వస్థపరిస్తే సింగిల్ హల్లెలూయా. ఆ సువార్త మీద మాత్రమే మనం అందరం కట్టబడితే ఐక్యంగా ఉండగలం. నేను ఒక సువార్త నమ్మి సంఘంలో ఇంకొక సువార్త నమ్మితే ఐక్యత లేదు. సువార్త విషయంలో డబుల్ స్టాండర్డ్స్ ఉంటే మాత్రం అది ఐక్యత లేని సంఘం, క్రీస్తు లేని సంఘమే. కొన్ని విషయాలు ఉంటాయి అక్కడ ఐక్యత లేకపోయినా పర్వాలేదు. ఈ పుల్పిట్ ఈడు ఉండాలా, ఈ పుల్పిట్ ఆడు ఉండాలా, లేకపోతే ఈ మైక్ ఇట్లు ఉండాలా, చేతితో బట్టి మైక్ ఉండాలా, దాంట్లో నువ్వు ఒకటి చెప్పొచ్చు నేను ఒకటి చెప్పొచ్చు, ఐక్యత లేకపోయినా పర్వాలేదు, అంతే, ఏం కాదు. కానీ సువార్త విషయంలో ఐక్యత లేకపోతే ప్రమాదం. ఒకసారి నేను ఆంధ్రాలో ఒక చర్చ్ లో, పెద్ద చర్చ్, పేరు చెప్పనులేండి, చాలా పెద్ద చర్చ్, బిల్డింగ్ పెద్దది, వచ్చే సంఖ్య పెద్దది. సో ఈస్టర్ రోజు పిలిచారు నన్ను. సో నేను పక్కనే ఉన్నా, నాకు తెలిసిన అన్న దగ్గరికి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్దామని రెడీ అవుతున్నాను. అన్న దగ్గరికి వెళ్తే అన్న అన్నాడు, తమ్ముడు సూట్ తెచ్చుకున్నావా అన్నాడు. అన్న నాకు సూట్ అవ్వదన్నా, నేను సూట్ వేసుకొని ఎప్పుడు ప్రసంగం చేయను, చాలా తక్కువ సూట్ వేసుకుంటే నాకు సూట్ అవ్వదన్నా అన్న. లేదు తమ్ముడు, ఆ చర్చ్ లో ప్రసంగం చేసేటప్పుడు కంపల్సరీ సూట్ వేసుకోవాలి తమ్ముడు అంటే మన ఎట్లా ఆయన సూట్ ఇచ్చాడు. లేదు ముందే చెప్పాడు, నేను సూట్ తెచ్చుకున్నా, కంపల్సరీ తెచ్చుకో అంటే. టై అన్నాడు, అన్న నాకు టై సూట్ అవ్వదన్నా. సో ఆయన లోపలికి వెళ్ళి ఆయన టై తెచ్చి నాకు సూట్ వేసి నన్ను మంచిగా డెకరేట్ చేసి పంపాడు అక్కడికి. సో నేను ప్రసంగం దాంతో మొదలు పెట్టినా, బాగా చెంపొచ్చి మధ్యలో తీసేసిన, ఏమన్నా అనుకోలేదు. ఇప్పుడు సూట్ వేసుకున్నావా, టై కట్టుకున్నావా, ఇన్షర్ట్ వేసుకున్నావా, ప్రసంగం అది కాదు ఇంపార్టెంట్. దాంట్లో ఐక్యత లేకపోయినా ఏం కాదు.
చీరలో కూర్చోన్నా, కింద కూర్చోన్నా ఏం కాదు. కానీ సువార్త సత్యం విషయంలో, క్రీస్తు సువార్త సత్య విషయంలో ఒకవేళ విభిన్న అభిప్రాయాలు సంఘంలో ఉండడం కూడా మంచిది కాదు. కాబట్టి ఇతరులను ఎదుర్కోవాలంటే, ఇతరులకు మనం సాక్ష్యం చెప్పాలంటే ముందు మనకు రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ సువార్త ఉండాలి. రెండవది, ఒకవేళ సువార్తలో మనం కరెక్ట్ గా ఐక్యంగా ఉన్నామంటే ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా యేసుక్రీస్తు ప్రభు, ఇదిగో మీరు కంఫర్టబుల్ గా సువార్తను అంగీకరించారు, సంఘంగా కూడుకున్నారు కాబట్టి ఇంకా అక్కడ మీరు ఆగిపోకండి. ఆదివారం సంఘానికి వచ్చి ఆదివారం పాటలు పాడి ఇది చాలు మన క్రైస్తవ జీవితం అని అక్కడితో ఆగిపోకండి. ఈసీజీ క్రైస్తవులుగా ఉండకండి. ఈసీజీ అంటే తెలుసా మీకు? నేను డాక్టర్ని, ఓకే, నేను అనస్థీషియా ఇస్తాను ఆపరేషన్ ఇచ్చే ముందు అందరి బాడీ అంతా ఎట్లా పనిచేస్తుందో కూడా చూస్తాం. అప్పుడు అందరి బాడీ పనిచేసే దగ్గర ఒక బాడీ చాలా ఇంపార్టెంట్ గా పనిచేయాలి. బాడీ ఏంటంటే హార్ట్ పనిచేయాలంటే దానికి ఒక ఈసీజీ అని ఒక పేపర్ ఇక్కడ పెడతారు, అన్ని పెడతారు. మీరు హాస్పిటల్కి పోతే చూడండి ఒకసారి, పెడితే ఒక పెద్ద పేపర్ మీద ఇట్లా 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 గీతలు వస్తాయి. సో దాన్ని బట్టి హార్ట్ లో ప్రాబ్లం ఉందా లేదా అనేది చూస్తాం. ఒకవేళ హార్ట్ లో ప్రాబ్లం ఉందనుకోండి, ముందు మీరు మంచిగా ట్రీట్మెంట్ తీసుకోండి, తర్వాత సర్జరీ చేద్దామని పంపిస్తాం, లేకపోతే రిస్క్ చేద్దాం అన్నమాట. సో దాన్ని ఈసీజీ అంటారు, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ దానికి ఇంగ్లీష్. ఇప్పుడు ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది క్రైస్తవులు ఈసీజీ క్రైస్తవులు అయ్యారు. ఈసీజీ అంటే ఏంటో తెలుసా? ఈ అంటే ఈస్టర్, సి అంటే క్రిస్మస్, జి అంటే గుడ్ ఫ్రైడే. ఈ 3 రోజుల్లో కనబడతారు. ఈ 3 రోజుల్లోనే వాళ్ళకి ఎక్కడ లేని ప్యాషన్ ఉంటుంది అన్నమాట, మిగతా రోజుల్లో ఉండదు. ఈ 3 రోజుల్లో మాత్రమే వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు. అవసరమైతే కొన్నిసార్లు క్రైస్తవులుగా సమాజానికి కూడా కనబడతారు, కానీ మిగతా రోజులు కనబడరు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? అట్లా ఉండకండి, మీరు మీ ఎవ్రీ డే క్రీస్తు సువార్తను ప్రతిబింబించే క్రైస్తవులుగా ఉండాలి అని అంటున్నాడు. అందుకే అంటున్నాడు, మీరు రక్షించబడ్డారు, సంఘానికి వస్తున్నారు, సువార్తను నమ్మారు, అక్కడితో ఆగిపోకండి. మీరు బయటికి వెళ్ళి మళ్ళీ ఏం చేయాలంటున్నాడు? సువార్త చెప్పాలి అంటున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ సంఘంలో ఐక్యత లేదనుకోండి, ఈ సంఘంలో కొట్లాటలు ఉన్నాయనుకోండి, ఈ సంఘంలో ఒకరి మీద ఒకరు అలగడాలు ఉన్నాయనుకోండి, ఒకరి మీద ఒకరికి ద్వేషాలు, బయట ప్రెజలాడు బాగానే ఉంటది కానీ లోపల మాత్రం చాలా ఇష్యూస్ ఉంటాయి. ద్వేషం ఉంటది, కోపం ఉంటది, చాలా ఉంటది, బయటికి మాత్రం ప్రెజలాడు చెప్తారు. సో ఇప్పుడు ఇట్లా కొట్లాడుకొని బాగా ఇబ్బంది పడుతున్నారు, కానీ బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఇదే సంఘము సువార్త చెప్తున్నారు. ఇప్పుడు వినండి మాట, ఆ మాటలు బయట ఉన్న ఎవరన్నా వింటారా? ఎందుకు వినరు సార్? మీరు యేసు ప్రభు సువార్త మీద రక్షించబడిన సంఘం అని చెప్తున్నారు, ఐక్య కుటుంబం అని చెప్తున్నారు, ఒక కుటుంబం అని చెప్తున్నారు. మీ మధ్యలోనే ఇట్లా ఒకరి మీద ఒకరు కొట్టుకొని తిట్టుకొని మీకు మీద సమాధానం లేదు, మీరు వచ్చి మాకు చెప్పేది ఏంటంటే అసలు సువార్త ఏం చేస్తుందో తెలుసా? అంటే మాట వినండి, ఇది కూడా చెప్పాలి నేను. సువార్త ఏం చేస్తుందో తెలుసా? దేవునికి మనకు మధ్యలో ఉన్న శత్రుత్వాన్ని తీసేస్తుంది, అంతే కదా? మనం ఎవరం దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తాం, మన మధ్యలో శత్రుత్వం ఉంది. సువార్త ఏం చేస్తుందంటే శత్రుత్వాన్ని తొలగించింది. ఇప్పుడు మనం ఏమయ్యాం రక్షించబడ్డ తర్వాత అంటే దేవుడితో సమాధానం పొందుకున్నాం. మన మధ్యలో అశాంతి లేదు, అసమాధానం లేదు, కొట్లాటలు లేవు, విభేదాలు లేవు. ఇప్పుడు మనం దేవుడితో సమాధానం కలిగి జీవిస్తున్నాం. అది సువార్త చేసింది. మరి మనమేమో దేవుడితో సమాధానం పడ్డాము, మళ్ళీ మనం ఇక్కడ కొట్లాడుకుంటున్నాము. నువ్వు బయటికి వెళ్ళి ఇంకేం సువార్త చెప్తావు? ఇప్పుడు నువ్వేం చెప్పాలంటే బయట, నువ్వు దేవుడితో శత్రువుడిగా ఉన్నావు కాబట్టి నువ్వు దేవుడి దగ్గరికి రా, దేవుడు నీకు సమాధానం ఇస్తాడని చెప్తున్నావు. కానీ నువ్వే కొట్లాడుకుంటున్నావు కదా సంఘంలో. అరే మీరు నాకు చెప్తుందేమో మంచి వార్తనే, మరి మీరెందుకు పాటించట్లేరు? మీ సంఘంలోనే కదా ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, మీ సంఘంలోనే కదా ఇన్ని సమస్యలు ఉన్నాయని మన మాటలు వింటారా అండి? నేను మీ సంఘంలో ఉన్నాయని అంటలేదు, ఆ మాటలు జాగ్రత్తగా రండి. ఫిలిప్పీలో పౌలు రాస్తున్నాడు ఆ విషయాలు కాబట్టి చెప్తున్నా. అది మా సంఘానికి కూడా వర్తిస్తుంది. మా సంఘం చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ, మంచి ప్రసంగాలు చెప్తూ, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూ మా హైదరాబాద్ లో మియాపూర్లో బయటికి వెళ్ళి మా మధ్యలో బాగా కొన్నిసార్లు సంఘ కార్యక్రమాల్లో పెద్ద పెద్ద అరుపులు శబ్దాలు విని లేదో కొట్టుకుంటున్నారని క్లియర్ గా అర్థమైతే మా పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము సువార్త చెప్తే వింటారా? మొన్న మీ చర్చ్ బిల్డింగ్ లోంచే సార్ పెద్ద పెద్ద శబ్దాలు వినబడ్డాయి, కొట్టుకున్నట్టుగా అనిపించింది, మీరు మాకేం చెప్తారు సార్ అన్నారా? అంది వాళ్ళు
పాయింట్ ఏంటంటే, లోకానికి చెప్పడానికి ముందు మనలో క్రీస్తులో ఐక్యత ఉండాలి. లేకపోతే చెప్పాల్సిన అవసరమే లేదు, చెప్పకండి. అది డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది. మీరు వెళ్ళి సువార్త చెప్పడం ఇంకా పెద్ద డ్యామేజ్. ఫస్ట్ మనం ఒక్క సంఘంగా ఉందాం, ఒక్క కుటుంబంగా ఉందాం, ఒకరినొకరం ప్రేమించుకుందాం, ఒకరినొకరం సేవ చేసుకుందాం. క్రీస్తు ప్రేమను సంఘంలో ప్రాక్టికల్ గా మనం పాటిద్దాం. ఆ తర్వాత వెళ్ళి సువార్త చెప్తాం. అంటే అది అయ్యేంత వరకు సువార్త చెప్పొద్దని నేను అర్థం కాదు, కానీ రెండు జరగాలి, ఒకటేసారి జరగాలి. మనం ఇక్కడ సమాధానంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం సువార్త కూడా చెప్పాలి. కానీ ఇది పక్కన పెట్టి మొత్తం బయట సువార్త చెప్పడానికి మనం వెళితే జరిగే డ్యామేజ్ చాలా చాలా ఎక్కువగా ఉంటది. అందుకే సంఘంలో ఈ మాటలు వినండి జాగ్రత్తగా. మనకు ఇష్టమైనవి జరగట్లేదు కాబట్టి విభేదాలు పెట్టుకోవద్దు. సంఘంలో నీకు నచ్చినట్టుగా కొన్ని విషయాలు జరగట్లేదు కాబట్టి నీవు సంఘంలో ఇతరులతో విభేదాలు, కొట్లాటలు పెట్టుకోవద్దు. ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోవద్దు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పుల్పిట్ విషయంలో కావచ్చు, మైక్ విషయంలో కావచ్చు, చైర్స్ విషయంలో కావచ్చు, ఫుడ్ ఉండే విషయంలో కావచ్చు, వీటి విషయంలో మీరు పెద్దగా కొట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది నీకు నచ్చకపోయినా పర్వాలేదు, వదిలే, వేరే వాళ్ళు చేస్తా ఉంటే నువ్వు చేయి తమ్ముడు. అల్టిమేట్ గా ఈ రోజు దేవుని సువార్త ప్రకటించబడాలి, అది నాకు నచ్చకపోయినా పర్వాలేదని తగ్గించుకోవాలి. అప్పుడు ఐక్యంగా ఉంటాం మనం. నాదే జరగాలి, నేను చెప్పినట్టే ఉండాలి అని ఎప్పుడైతే మనం అంటామో అప్పుడు ఏం చేస్తున్నామో తెలుసా, మనకు తెలియకుండానే మనం నేను గర్విష్ఠుణ్ణి అని చెబుతున్నాం. గర్వం ఏం కోరుకుంటుందో తెలుసా, నాకు ఇష్టం వచ్చినట్టే అంతటా జరగాలని కోరుకుంటుంది. వినయం ఏం చేస్తుందో తెలుసా, పర్వాలేదు, నీకు ఇష్టమైంది చెయ్యి, అల్టిమేట్ గా సువార్త ప్రకటించబడాలి, సువార్త మీద మన సంఘం కట్టబడాలి అని తగ్గించుకుంటుంది. నీ పరిచర్యను లేకపోతే నువ్వు చేసే పని ఎవరు గుర్తించట్లేదు కాబట్టి, పాస్టర్ గారు నీ యొక్క పరిచర్యను చూసి మెచ్చుకోవడం లేదు కాబట్టి నువ్వు సంఘంలో ఒక గ్రూప్ చేసుకొని సంఘంలో విభేదాలు తేవద్దు. ఇట్లనే డివైడ్ అవుతాయి సంఘాలు. సంఘం సువార్త మీద కట్టబడుతుంది, మంచిగానే ఉంది, కానీ ఆ తర్వాత ఇదిగో ఈ చిన్న చిన్న విషయాలు, బహుశా నీలో ఇంకా దేవుడిలో ఎదగాల్సిన క్యారెక్టర్ అవసరం ఉందని మాస్టర్ గారు గుర్తించారు కాబట్టి నీకు ఇంకా సమయం ఇవ్వట్లేదేమో. నీకు టాలెంట్ ఉండొచ్చు, ప్రసంగం చేసే జ్ఞానం నీకు ఉండొచ్చు, కానీ జ్ఞానం ఒకటే సరిపోదు, నీ గుణం కూడా కావాలని నీకు ఇంకా ఎక్కువ అవకాశాలు ఇవ్వట్లేదేమో. ఆగు. అంతేగాని ఇదిగో నాకు ఇవ్వట్లేడు, ఇంకా నేను ఇంకొక సంఘం పెట్టుకుంటా, లేకపోతే నేను ఒక గ్రూప్ నేర్చుకుంటా, ఇవన్నీ సంఘాన్ని సాక్ష్యం లేకుండా విడగొడతాయి. ఇది నేను చాలా సంఘాల్లో చూశాను. అందుకే మా సంఘంలో కూడా మాటి మాటికి చెప్పేది ఏంటో తెలుసా అండి, ఎవరైనా కొండాలు మాట్లాడితే, ఎవరైనా ఒకరి మీద ఒకరు పుకార్లు చెప్తే, పాస్టర్ మీద కావచ్చు, ఒకరి మీద ఒకరు కావచ్చు, పుకార్లు చెప్పినట్టు ఏమైనా తెలిస్తే మాత్రం మేము మీతో కూర్చొని మాట్లాడతాం. ఎందుకంటే పుకారు చిన్నగా మొదలవుతుంది, కానీ అది పెద్ద కార్చిచ్చుగా మారి సంఘాన్ని డివైడ్ చేసే అవకాశం ఉంటుంది. సంఘంలో విభేదాలు చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి. అసలు ఆ విభేదాలు నీ వల్ల వస్తే ఇంకా శ్రమ అంటాడు యేసుక్రీస్తు. అభ్యంతరములు రాక మానవు, కానీ ఎవరి వలన అయితే ఈ ఒక్క వ్యక్తికి ఎవరైతే అభ్యంతరం తీసుకొస్తాడో ఆ వ్యక్తి వలన ఎవరైనా తప్పిపోతే అతడు మెడకు తిరుగుటి రాయి కట్టుకోవాల్సిన అవసరం పడుతుంది. అతని వలన సంఘానికి శ్రమ, ప్రజలకు శ్రమ అంటాడు యేసుక్రీస్తు ప్రభువు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐక్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే సంఘంలో చిచ్చు రేపి నీకు తగ్గట్టుగా సంఘాన్ని మరల్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? పరీక్షించుకుందాం. పాస్టర్ గారితో డిస్కస్ చేయాలి. ఏదైనా ఇష్యూస్ ఉంటే పాస్టర్ గారు కూడా ఆయన సహకరించాలి, ప్రేమతో స్వీకరించాలి. ఒకవేళ సంఘస్థులు చెప్పే సలహాలు సంఘ క్షేమం కోసం బాగుగా ఉంటాయని చెప్తే వాటిని ఆయన చర్చించి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. అంతేగాని వారిని కూడా ఒక పాస్టర్ గా పక్కన పెట్టేయొద్దు. సో అల్టిమేట్ గా పాస్టర్ అయినా విశ్వాసులైనా ఏం చేస్తున్నామంటే యేసుక్రీస్తు సాక్ష్యాన్ని సంఘంలో ఐక్యతను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంఘంలో, మన సంఘంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఇష్టాల మీద ఆధారపడి చేసేది పరిచర్య కాదు.
మన ఇష్టాల మీద ఆధారపడి చేసేది పరిచర్య కాదు. క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే క్రీస్తు వాక్యం మీద ఆధారపడి మనల్ని మనం తగ్గించుకొని చేసేది క్రీస్తు సంఘ పరిచర్య, అంతేగాని మన ఇష్టాల మీద ఆధారపడి చేసేది పరిచర్య కానే కాదు. ఈ చిన్న చిన్న విషయాల మీద సంఘంలో గొడవలు పెట్టుకుంటూ, చిన్న చిన్న విషయాల మీద అలుగుతూ మనం సంఘానికి లేకపోతే సమాజానికి సువార్తను ఏం చెప్తామండి? పౌలు అంటున్నాడు, మీరు ఐక్యంగా ఉండండి. అబద్ధ సువార్తలను ఎదుర్కోవాలంటే, అంత పెద్ద పెద్ద పని మీరు ఎదుర్కోవాలంటే మీరు ఇంకెంత బలంగా ఉండాలి. ఒక తాడు బలంగా ఉంటేనే ఆ తాడుకు కట్టిన బరువు అది కరెక్ట్ గా మోయగలుగుతాం, లేకపోతే దిగుతుంది కిందికి. ఒకవేళ తాడే కరెక్ట్ గా లేకపోతే, తాడు ఒకటితో ఒకటి పెనవేసుకొని ఐక్యంగా లేకపోతే ఇమ్మీడియట్ గా బరువు ఆ యొక్క తాడును తెంపేస్తుంది. సో అబద్ధ సువార్త అనే బరువు ఒకవేళ సంఘానికి వస్తే దాన్ని మనం ఎదుర్కోవాలంటే ముందు చిన్న చిన్న విషయాల్లో మీకున్న అసమానతలను తొలగించుకొని ఐక్యంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి అని పౌలు అంటున్నాడు. పెద్ద శ్రమను మనం ఎదుర్కోబోతున్నాం. పెద్ద పెద్ద శ్రమలు సంఘానికి రాబోతున్నాయి. మీ సంఘం మీదకి రాబోతుంది, నా సంఘం మీదకి రాబోతుంది. నా అంటే నేనని కాదు, మన సంఘాలకు, క్రీస్తు సంఘాల మీదకి చాలా చాలా శ్రమలు రాబోతున్నాయి. ఇప్పుడు రాలేదు మన మీదకి ఏం, కానీ రేపు పొద్దున వస్తాయి. మనల్ని కూడా ఈడుస్తారు బయటికి, కొన్నిసార్లు మనల్ని కూడా చంపేసి పడేస్తారు, మనల్ని నరికేస్తారు, మన మీద మూస్తారు. పెద్ద పెద్ద శ్రమలు రాబోతున్నాయి. వాటిని ఎదుర్కోవాలి. మరి వాటిని ఎదుర్కోవాలంటే ముందు మన మధ్య ఐక్యత కావాలన్నా ఉందా? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, ఇదిగో సమస్త లోకానికి వెళ్ళి సువార్త చెప్పండి, శిష్యులను తయారు చేయండి. దాని మీద మనం ఫోకస్ పెట్టాలి, కానీ మన ఇష్టాల మీద, నాకు అది బాగలేదు ఇది బాగలేదు అని వీటి మీద కాదు మనం ఫోకస్ పెట్టాల్సింది. వీటన్నింటినీ అవసరమైతే పక్కన పెట్టైనా సరే మన ఫోకస్ సంఘంగా ఏం చేయాలంటే, నశించిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, నరకానికి వెళ్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, క్రీస్తును తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ కోసం మనం పనిచేయాలి. ఈ సంఘం ఇక్కడ కూర్చొని ఇక్కడ వాక్యం వింటూ కేవలం ఇక్కడ నేను నా సంఘం అని మాత్రమే ఉండకుండా, ఇదిగో బయటికి వెళ్ళి ఇతరులకు మనం క్రీస్తు గురించిన నిరీక్షణ చెప్పగలగాలి. కాబట్టి వీటన్నిటి విషయంలో మనం కలుద్దాం, వీటన్నిటి విషయంలో ఒకటిగా మనం జీవిద్దాం, ఒక కుటుంబంగా మనం ఉందాం. తద్వారా మనం క్రీస్తు సువార్తను ప్రకటిద్దాం. అటువంటి ఫోకస్ మనకు ఉండాలి. ఒకవేళ పాస్టర్ గారు ఇబ్బంది పడుతుంటే పాస్టర్ గారిని మనం ప్రోత్సహించాలి. నా సంఘంలో నేను ఎక్కువ ప్రోత్సాహపడేది దేవుని తర్వాత ఎవరి ద్వారా తెలుసా అండి? నా సంఘం ద్వారానే. సంఘం ప్రోత్సహిస్తుంది. మనం చాలా సార్లు అనుకుంటాం, పాస్టరే కదా సంఘానికి సేవ చేయాలి, మనమేం సేవ చేస్తాం. కాదు, మీరు చేసేంత సేవ ఒక పాస్టర్కి ఇంకెవరు చేయలేరు, తెలుసా అండి? పాస్టర్ గారు పరిచర్య చేయాలంటే, నిలబడాలంటే, వాక్యం చెప్పాలంటే, ప్రార్థన చేయాలంటే, కష్టపడాలంటే పాస్టర్ గారికి చేయాల్సిన ప్రోత్సాహ పరిచర్య సంఘమే చేయాలి. ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ గారు సువార్త కోసం మనం కలిసి పనిచేద్దాం, మీరు స్థిరంగా ఉండండి. పాస్టర్ గారికి ఏమైనా అయితే మేము ప్రార్థన చేస్తాం, మేము మీకు తోడుగా ఉంటామని మీరు ప్రోత్సాహపరచాలి పాస్టర్ గారిని. మరి పాస్టర్ ఏం చేయాలి? పాస్టర్ కూడా దేవుని వాక్యం ద్వారా విశ్వాసులను ప్రోత్సాహపరచాలి. అవసరమైతే సూటిగా స్పష్టంగా వాక్యాన్ని బోధించాలి. అది గాయం చేసినా సరే, విశ్వాసుల హృదయాలు గాయపడ్డా సరే, వాక్యం ఏం చెబుతుందో అది సూటిగా స్పష్టంగా బోధించాలి. ఎందుకంటే పాస్టర్ గా ఆయన ఎన్నుకోబడ్డదే దానికి. ప్రజలను సంతోషపరచడానికి పాస్టర్లు ఉండొద్దు, బ్రదర్ ఉండొద్దు, నేనుండొద్దు, ఇక్కడ కూర్చున్న ఏ పాస్టర్ ఉండొద్దు. వాళ్ళని సంతోష పెట్టడానికి కాదు ఇక్కడ పుల్పిట్ మీద నిలబడి దేవుడు మనకు పరిచయం ఇచ్చింది. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించడానికి ఇచ్చాడు, సువార్త చెప్పడానికి ఇచ్చాడు. సువార్త చెబుతున్నామంటేనే హృదయాలను గాయపరచడం. సువార్త సత్యంలోనే గాయం చేసే స్వభావం ఉంది. నువ్వు పాపివి అని చెబితే థ్యాంక్ యూ, ఎంత మంచి మాట చెప్పామని ఎవరన్నా అంటారా? నువ్వు పాపివి అంటే గాయం చేస్తున్నాం మనం, కానీ ఆ గాయాన్ని మాన్పే క్రీస్తును కూడా పరిచయం చేస్తున్నాం. కాబట్టి మాస్టర్ గా పరిచర్య ప్రజల మీద ఆధారపడి చేసేది కాదు, ప్రభువు మీద ఆధారపడి చేస్తుంది. కొన్నిసార్లు గాయపరుస్తాము, అయినా సరే క్రీస్తు వైపుకు వాళ్ళను తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తాం. మేము సర్జరీస్ చేస్తాం. సర్జరీ చేసినప్పుడు ఇక్కడ పుండు ఉంది అనుకోండి,
ఇక్కడ గాయం చేయకుండా పుండును తీసేయచ్చా అండి? కత్తితోటి కోయకుండా లోపలున్న అల్సర్ని, క్యాన్సర్ని తీసేయలేం. గాయమైతేనే లోపలున్న సమస్య పరిష్కారం అవుతుంది. వాక్యం ద్వారా మిమ్మల్ని గాయపరిస్తేనే, అది అల్టిమేట్ గోల్ అది కాదు. కొన్నిసార్లు గాయం అవుతుండొచ్చు, అలా గాయం వాక్యం చేస్తుంది. కాబట్టి దేవుడు ఆ వాక్యం ద్వారా మన హృదయాలను ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తాడు. కాబట్టి సంఘము మరియు పాస్టర్లు కలిసి ఈ ఐక్యతను పెంపొందించుకుంటూ సువార్త కోసం సంఘాన్ని మనం నడిపించాలి. సంఘములో ఐక్యత ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఐక్యంగా మనం పరిచర్య చేయాలి. పౌలు ఫిలిప్పీయులకు రాసిన ఆ మాటలు ఈరోజు మన సంఘాలకు కూడా ప్రోత్సాహకరంగా అందిస్తున్నాడు. ఐక్యత, మర్చిపోకండి ఈ మాట. ఐక్యత, ఐక్యత, ఐక్యత. నా ఇష్టం కాదు, ప్రభు ఇష్టం. నా ఇష్టం కాదు, సంఘం ఇష్టం. నా ఇష్టం కాదు, సంఘక్షేమం. దాని విషయంలో అవసరమైతే నేను తగ్గించుకుంటాను. నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ సర్మన్లో ఎలా మనం ప్రాక్టికల్ గా చేయొచ్చు ఆ విషయాలు ఇంకా చాలా చక్కగా చెప్తాను నేను. కానీ ఈ మాట ఇక్కడ వినండి. ఐక్యంగా ఉండడానికి మనం పిలువబడ్డాం. ఐక్యంగా ఉండడానికే మనం రక్షించబడ్డాం. ఐక్యంగా ఉండడానికే సంఘం ఉనికిలో ఉంది. కాబట్టి ఐక్యత కాపాడడానికి మనం ప్రతి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. దేవా, ఈ మాటలు కేవలం విని ఈరోజు మీటింగ్ అయిపోగానే విడిచిపెట్టడానికి కాదు, మా అనుదిన క్రైస్తవ జీవితాల్లో ఎవ్రీడే పాటించడానికి. మరొకసారి ఐక్యత గురించిన ప్రాముఖ్యమైన సత్యాలను ఫిలిప్పీ పత్రిక నుంచి ప్రారంభ పలుకులుగా మీరు దయచేశారు. క్రీస్తులో ఏ ప్రోత్సాహమైనను, ప్రేమలో ఏ ఆదరణ అయినను, ఆత్మలో సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను కలిగి ఉన్న ఎడల మీరు ఏక మనస్కులయ్యుండుడి, ఏక భావము గలవారయ్యుండుడి, ఏక ప్రేమ కలిగిన వారయ్యుండుడి అని పౌలు చెప్పాడు. దేవా, ఈ సంఘంలో కూడా అటువంటి ఏక మనస్సు, ఏక భావం, ఐక్యత మీరు అభివృద్ధి చెందించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఇదిగో విస్తారమైన పరిచయం ఉంది ప్రభువా. ఎంతో మంది నశించిపోతున్నారు, ఎంతో మంది నరకానికి వెళ్తున్నారు. శిష్యులను తయారు చేయమని సంఘానికి నువ్వు ఆజ్ఞించావు, ఈ సంఘానికి కూడా నువ్వు ఆజ్ఞించావు. ఇంకా ఐక్యత లేకుండా చిన్న చిన్న విషయాల్లో మనస్పర్ధలు పెంచుకుంటూ, చిన్న చిన్న విషయాల్లో కొట్లాడుతూ, దేవా మాకు ఇచ్చిన పెద్ద మహా ఆదేశాన్ని మేము మర్చిపోకుండా సహాయం చేయండి. దేవా, నువ్వు మమ్మల్ని రక్షించింది ఇతరులను రక్షించడానికి కూడా. మేము రక్షించం వాళ్ళను, నువ్వే రక్షిస్తావు. కానీ సువార్త మేము చెప్పాలి అని చెప్పి నువ్వు మాకు ఆజ్ఞించావు. కాబట్టి మేము గాస్పెల్ ఫోకస్డ్ గా ఉండడానికి మాలో ఐక్యత దయచేయండి. సువార్త మేము చెబుతున్నప్పుడు శ్రమల గుండా మేము వెళ్లాల్సి వస్తుండొచ్చు, అబద్ధ సువార్తలను మేము ఎదుర్కోవాల్సి వస్తుండొచ్చు. అటువంటివి ఎదుర్కోవాలన్నా మా సంఘంలో మాకు బలం ఉండాలి, ఐక్యత ఉండాలి. బయట నుంచి వచ్చే వాటిని ఎదుర్కోవాలంటే అంతరంగంలో మేము ఐక్యంగా బలంగా లేకపోతే ఎలా ప్రభువా? ఇటువంటి ఆలోచనలు మా సంఘాలకు మీరు దయచేయండి. మేము ఐక్యంగా ఉండడానికి, క్రీస్తు కొరకు ఒక్క కుటుంబంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ సంఘంలో కూడా అటువంటి ఐక్యతను దయచేయండి. ఇంకా బలంతో, శక్తితో ఈ సంఘాన్ని మీరు నింపుమని, ఎల్లారెడ్డిపేటలో ఉన్న ప్రజలకు సువార్తలు చెప్పే సంఘంగా ఈ సంఘాన్ని దయచేయండి. పాస్టర్లు అదేవిధంగా విశ్వాసులు కలిసి ఐక్యంగా పరిచయం చేయడానికి పురికొల్పున్నారు. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి.